ఓకే, సో మన 3 కండిషన్స్ అయితే గుర్తున్నాయి కదా. ఫస్ట్ ఏంటా కండిషన్స్ మనవి? వెరీ గుడ్. ఇంకా రెండోది లైక్ యు ఆర్ పార్ట్ ఆఫ్ అ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్. మీరు ఇక్కడ ఒక ట్రైనర్గా ట్రైన్ అవ్వబోతున్నారు అన్నట్టు రిసీవ్ చేసుకోవాలి. మూడోది ఇంటరాక్షన్. కరెక్టేనా? సో ఈ 3 విల్ కంటిన్యూ టు మనం మెయింటైన్ చేద్దాం ఇవాళ సెషన్లో కూడా. ఎవ్రీబడి ఈస్ క్లియర్ అబౌట్ దట్? అందరు క్లియర్ కదా? గ్రేట్. అయితే అందరికంటే ముందు ఓకే, చిన్నప్పుడు మీరు ఎప్పుడన్నా ఏదన్నా స్పోర్ట్ ఆడుంటారు, లేదా ఏదన్నా పాటలు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని ఉంటారు ఎప్పుడన్నా చిన్నప్పుడు స్కూల్ టైంలో. ఎందరూ చేశారు కదా? సో కోచ్ మీకు నేర్పించిన తర్వాత పాటనే ఉండొచ్చు, ఒక క్లాసికల్ సింగర్ మీకు 4 బార్లు నేర్పించిన తర్వాత మీరు ఇంటికి వచ్చి ఏం చేస్తారు? అవసరమా ప్రాక్టీస్ అది? ఎందుకు? టు గెయిన్ మాస్టరీ, పర్ఫెక్షన్ అనేది ఎక్సలెన్స్ వీ కెన్ అస్పైర్ ఫర్. అయితే మనము ఆ గ్రేస్ అండ్ ఈజ్ పాట పాడడంలో కానీ ఒక గేమ్ ఆడడంలో కానీ ప్రాక్టీస్తోనే వస్తుంది. కరెక్టేనా? అయితే మీరు ఈ లాస్ట్ 6 days లాస్ట్ సెషన్లో నేర్చుకున్నది లైఫ్లో ప్రాక్టీస్లో పెట్టారా? ప్రశ్న మీకు. పెట్టారా? అయితే ఒకవేళ పెట్టారు లేదా పెట్టలేదు, ప్రాక్టీస్లో పెట్టలేదన్నా కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము? రియాజ్ చేస్తాము, దాని పట్ల మాట్లాడతాము. ఎలా? ఇన్ టీమ్స్ ఆఫ్ 4, నలుగురు కలిసి, ఇప్పుడు నలుగురు ఉన్నారు కదా, ఒక చిన్న సీ లాగా చేసుకోండి. మీరు కాస్త చీర ముందు, మీరు కాస్త చీర ముందు. సో ఎవ్రీబడి క్యాన్ వాచ్ ఈచ్ అదర్. అలా, ఎందుకంటే వెనుక హాల్ మనకు చాలా స్పేస్ ఉంది. నలుగురు ఇలా సెమీ సర్కిల్లా చేసుకొని, ముందు వినండి అందరూ, నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ముందు వినండి. నలుగురుగా టీమ్స్ ఫామ్ అవ్వాలి. ఎప్పుడు ఫామ్ అవ్వాలి చెప్తాను. ఏమి డిస్కస్ చేయాలి, ఎలా డిస్కస్ చేయాలి అన్నది కూడా చెప్తాను. ఆ ఫార్మాటే ఫాలో అవ్వాలి. జనరల్లీ మనకు ట్రెండ్ ఏమైపోతుందంటే, నలుగురిట్లో ఒకరు అంటారు, అన్నా నిన్న భలే మూవీ చూస్తున్నాను, లవ్ స్టోరీ, బాబా అందుకున్నారు అనుకోండి, ఇక మిగతా ముగ్గురు కూడా పోయినట్టే ఈ కాన్వర్జేషన్. సో ఐ వాంట్ ఈ కాన్వర్జేషన్ స్పెసిఫిక్గా ఉండాలి. దాని అవుట్కమ్ ఏంటన్నది మనం వాల్యూ తీసుకొని పోవాలి ఆ డిస్కషన్లో. అందరూ విత్ మీ? అందరు నాతో ఉన్నట్టే కదా? ఓకే. సో మీరు ఈ నలుగురు టీం ఏం డిస్కస్ చేస్తారు ఫస్ట్ అంటే, క్లియర్ ద స్పేస్ కాన్సెప్ట్ ఏంటి, దాన్ని ఈ లాస్ట్ 6 రోజులు మీరు రోల్ అవుట్ చేశారా, యూజ్ చేశారా ఆ ఒక కాన్సెప్ట్ని? నలుగురిట్లు ఎవరన్నా చేయలేదా? నాట్ అ ప్రాబ్లం, కొత్త కదా, ఇప్పుడే మనం నడక నేర్చుకుంటున్నాము. కాన్సెప్ట్ని ఇంకా క్లారిటీ తీసుకోండి. ఇక్కడ దాకా క్లియరా? దాని తర్వాత ఇంటిగ్రిటీ అనేది ఏంటి, మీ జీవితంలో ఎక్కడెక్కడ మీరు అవుట్ ఇంటిగ్రిటీస్ నోటీస్ చేశారు, దాని పట్ల ఏమన్నా ఇస్త్రీ చేశారా లేదా ఈ పోయిన 6 రోజుల్లో, అది డిస్కస్ చేస్తారు. దాని తర్వాత బడ్డీ స్ట్రక్చర్ బతుకుందా, తగలెట్టారా, అది కాస్త డిస్కస్ చేసుకోండి. బడ్డీ స్ట్రక్చర్ ఉంటే దానివల్ల బెనిఫిట్స్ ఏం నోటీస్ చేశారు మీరు? ఓకేనా? గోల్ స్టేట్మెంట్, ఈ స్మార్ట్ పరిధిలో మీ గోల్ స్టేట్మెంట్ని మీరు ఆర్టికులేట్ చేశారా, రాసారా? అయితే ఆ గోల్ మీరు ఏది ఎన్నుకున్నారో, ఎందుకు మీకు అది ఇంపార్టెంట్, పర్పస్ ఏంటి దాంది, అది డిస్కస్ చేయాలి. ఆ గోల్ సాధిస్తే ఏంటట, మీకు ఏంటి, మీ సమాజానికి ఏంటి, మీ సొసైటీ, మీ పక్కన వాళ్ళకి ఏంటి, వాట్స్ ద పర్పస్ బిహైండ్ ఇట్, అది డిస్కస్ చేయాలి. దాని తర్వాత ఇవాళ సెషన్కి వస్తాను నేను. క్లియరా? థ్యాంక్ యూ. అలాగే ఉండండి, అందరు అలాగే ఉండండి. సో జస్ట్ వాంట్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కదా, ఏం డిస్కస్ చేశారు, ఏమి గ్రహించారు, ఏమి పాటిస్తున్నారు. ఓకేనా? సో ఎవరన్నా ఈ క్లియర్ ద స్పేస్ వాడారా? ఎవరన్నా టీంలో క్లియర్ ద స్పేస్ ఓకే వాడారా? సో షేర్ చేస్తారా దాని పట్ల, ఎలా మిమ్మల్ని అది సపోర్ట్ చేసింది, క్లియర్ ద స్పేస్ అనే కాన్సెప్ట్ ఎలా హెల్ప్ చేసింది, ఎలా మీకు
ఎలా మీకు? సో ఐ వాంట్ యూ టు ఎంగేజ్, మీరు ఎంగేజ్ అవ్వాలి. సో విచ్ టీమ్ వుడ్ లైక్ టు షేర్, ఏ టీమ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? క్లియర్ ద స్పేస్. యా చెప్పండి మేడం. షీ జస్ట్ అక్నాలెడ్జ్డ్ యువర్ ప్రెజెన్స్. మీరేం చేయాలి మరి? థ్యాంక్ యూ. ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కూర్చోండి. సో అండర్స్టాండ్, ఈ కాన్సెప్ట్ ఏంటంటే రీక్రియేషన్ కాజెస్ డిసపియరెన్స్ అంటాం. దేన్ని మనము రీక్రియేట్ చేస్తాము? వాల్యూ వర్డ్స్, ఎమోషన్ ఏది చెప్తారో మీ బడ్డీ, దాన్ని ఒట్టి మీరు రీక్రియేట్ చేస్తారు. ఎదుటి మనిషికి తెలిసిందనుకోండి, ఓహ్ నా లోకం అర్థం చేసుకున్నాడు ఇతను అనంగానే టక్కుమని ఆ పట్టు లూజ్ అయిపోతుంది. క్లియరా? ఓకే. రెండోది ఇంటిగ్రిటీ. ఎవరైనా డెఫినేషన్ చెప్పండి నాకు. ఓకే. సో హోల్ అండ్ ఫుల్నెస్ అంట. వెరీ గుడ్. సో అది అందరికైతే మైండ్లో కూర్చుంది కదా. ఓకే. ఇంటిగ్రిటీ ఎందుకు ఇంపార్టెంట్? అవసరమా ఇంటిగ్రిటీ? ఉంటే ఏంటట? సారీ, కరెక్టే, అది మళ్ళీ వస్తుంది. ఫస్ట్ ఎవరన్నారు అది? కరెక్టేనా? వర్కబుల్ కండిషన్ ఉంటే అక్కడ ఏం చేయగలుగుతా నేను? పర్ఫార్మెన్స్ చేయగలుగుతా. కరెక్టేనా? పర్ఫార్మెన్స్తోనే కదా మనకు ఎఫెక్టివ్ రిజల్ట్స్ వచ్చే స్కోప్ ఉంది. దానికి ఇంటిగ్రిటీ ముఖ్యం. నాట్ బికాజ్ ఇది మంచిది అది చెడు, రైట్ రాంగ్ గురించి మాట్లాడతలేము, గుడ్ బ్యాడ్ గురించి మాట్లాడతలేము. నాకు ఇంటిగ్రిటీ ఎందుకు కావాలి? ఒక ఆర్గనైజేషన్లో నాకు ఇంటిగ్రిటీ ఎందుకు కావాలి? దానివల్ల ఒక వర్కబుల్ కండిషన్ ఏర్పడుతుంది. వర్కబుల్ కండిషన్ ఏర్పడినప్పుడే నేను పర్ఫార్మెన్స్ చేయగలుగుతాను, రిజల్ట్ తేయగలుగుతాను. కరెక్టేనా? మీరు ఊహించుకోండి, ఇక్కడ మనకు 8 o'clock స్టార్ట్ అవ్వాలి. 8 o'clock సగం మందే ఉన్నారు ఇక్కడ. ఇంటిగ్రిటీ ఉన్నట్టు హాల్లో? వర్కబుల్ కండిషన్ లేదు కదా. నేను మీతో మాట్లాడడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి స్కోపే లేదు. పర్ఫార్మెన్స్ ఉండదు, రిజల్ట్స్ రావు. ఇక్కడ దాకా క్లియరా? ఓకే. సంబడి ఇంకోరెవరో ఏం చెప్పారంటే ఆనరింగ్ ద వర్డ్, యోర్ వర్డ్ యాజ్ యోర్ సెల్ఫ్. అంటే నా మాటను నేను గౌరవించడము ఎందుకు ఇంపార్టెంట్? అది నా మాట అంటే నేను కదా. అక్కడ నేను ఎవరికో చెప్పాను, నాన్న నేను వస్తాను మీ రిసెప్షన్కి ఖచ్చితంగా. నా మాట అక్కడ నాలా ఉంది కదా. దానికి నేను ఇజ్జత్ ఇచ్చినప్పుడు నా మాటకు ఎవరికి యాక్చువల్లీ నేను ఇజ్జత్ ఇస్తున్నాను? కరెక్టేనా? ప్రతిసారి నేను నా మాటకు విలువ, నేను ఆనర్ చేసినప్పుడు నేను ఏం వేసుకుంటున్నాను నా మెడలో? గుల్పోషి నేనే వేసుకుంటున్నా, గార్లెండ్స్. ప్రతిసారి నేను ఆనర్ చేసినప్పుడు నా మాటని. కానీ అలా రిలేట్ చేస్తామా మనము మన మాట పట్ల? జనరలీ కన్వీనియన్స్, నెవరారో 3 నెవరా చెల్లినేదో బాలకిషన్ మంచి వాట్సాప్ పంపించేస్తాం, అన్న ఒళ్ళు బాగలేదే, కథం అయిపోయింది లెక్క. మోస్ట్ టైమ్స్ దట్స్ హౌ వి హ్యూమన్, మన హ్యూమన్స్ అన్నది మనం అలా బిహేవ్ చేస్తాము. కన్వీనియన్స్ పట్ల మనం బిహేవ్ చేస్తాము. మాట నేను ఇచ్చాను, అక్కడ ఉన్నది నేనన్నట్టు మనం గ్రహించము జనరలీ. అదందరికీ కూర్చుంది కదా. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో ఎక్కడన్నా అవుట్ ఇంటిగ్రిటీస్ కనబడ్డాయా? ఒక ట్యూబ్ లైట్ ఉంది కానీ వెలగట్లేదు, దట్స్ అన్ అవుట్ ఇంటిగ్రిటీ కదా. దాన్ని రిస్టోర్ చేశారా మరి ఇంటిగ్రిటీ? ఎవరన్నా ఏదన్నా విషయాల్లో, ఇప్పుడు మీ వార్డ్రోబ్లో 1 సంవత్సరం నుంచి బట్టలు ఉన్నాయి, మీరు వేసుకోలేదు, దట్స్ అన్ అవుట్ ఇంటిగ్రిటీ. ఎందుకంటే స్పేస్ ఆక్యుపై చేస్తుంది అది. వార్డ్రోబ్ మీ వేర్ హౌస్ కాదు, గోడౌన్ కాదు. గోడౌన్లో పెట్టుకోండి, అట్లా నాకు ప్రాబ్లం లేదు. వార్డ్రోబ్ అన్నప్పుడు రెగ్యులర్గా ఏది వాడుతున్నాం అది ఉండాలి. సో ఇట్స్ నాట్, దిస్ అన్ అవుట్ ఇంటిగ్రిటీ దేర్, యూ నీడ్ టు రిస్టోర్ ఇంటిగ్రిటీ. హలో, క్లియరా? ఇది నేను ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి. మీకు మీ ఇంటి ఎలక్ట్రిసిటీ బిల్ 10th నాడు రేజ్ అయింది అనుకోండి, మీ ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది మీది, ఓకేనా? అందరు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి కదా. 10th వచ్చింది, 20th లాస్ట్ డేట్ గ్రహించండి, 20th లాస్ట్ డేట్.
మీరు బిజీగా ఉన్నారు, చాలా పనులు ఉన్నారు, ఇవాళ కాదు రేపు కడతా ఎల్లుండి కడతా అనేది మైండ్లో పెట్టుకున్నారు, మీరు కట్టలేదు. 19th నాడు మీకు ఒక SMS వచ్చింది, ఇది మన ట్రాన్స్మిషన్ డిపార్ట్మెంట్ నుంచి, ఇవాళ చేయలేదంటే డిస్కరెక్షన్ అయిపోతుంది మీకు అని. టంగమని మీకు వెలుగుతుంది, తిరిగి ఇమీడియట్ ఏం చేస్తారు, ఆన్లైన్ ఇవాళ రేపు లట 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 కొట్టేసిండు మీరు. కరెక్టేనా? కొట్టంగానే ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు? కరెక్టే, అమ్మా ఏ ఒక చిన్నది అయిపోయింది అమ్మా, ఒక నికల్గా 7:30 అనేది ఒకటి ఉంటుందా, ఫీలింగ్ వస్తుంది కదా మనకు. ఆ ఏరియాలో ఎలక్ట్రిసిటీ బిల్ పరంగా లటక్కని మనం ఫ్రీ అయిపోతాం. అయితే మీరు ఒకటి గ్రహించాలి, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం సర్వైవల్ ఇన్స్టింక్ట్ మనకు చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. అయితే మనం తెలియకుండగా ఈ లోడు ఏది అవుట్ ఇంటిగ్రిటీ ఇలా పెట్టేసుకుంటాం, రెండోది ఇది నెత్తి మీద పెట్టుకుంటాం. ఇట్లా చిన్న అవుట్ ఇంటిగ్రిటీస్ ఉంటాయి కదా, మనకు తెలుగు దానిపైన మనం ఫోకస్ చేయట్లేదు. ఇలా లోడ్ పెట్టుకొని తిరుగుతుంటాం. ప్రతిరోజు సాయంత్రం ఇంటికి వచ్చే లోపు ఎంత ఎగ్జాస్టెడ్గా ఉన్నాను అమ్మాయి వాళ్ళ, బాబా అనుకొని మొత్తుకుంటుంటాం. ఏమి గ్రహిస్తలేము అని అంటే, ఎన్నో అవుట్ ఇంటిగ్రిటీలు తీసుకుపోయినప్పుడు ఈ ఫ్యాటిగ్ అనేది మనము ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఈ టైర్డ్నెస్, లో ఎనర్జీ. ఆల్ దిస్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ అవుట్ ఇంటిగ్రిటీ. అర్థమవుతుందా? సో పరిశీలించుకోండి, ఒక డిసెక్షన్ మైక్రోస్కోప్ పెట్టి పరిశీలించుకోండి మీ జీవితాన్ని. ఎక్కడెక్కడ అవుట్ ఇంటిగ్రిటీస్ ఉన్నాయో అక్కడ ఇస్త్రీ చేసుకొని పోండి, ఫ్రీ అయిపోతారు మీరు. క్లియరా? ఓకే, ముగ్గురు ఎస్ అన్నారు. మిగతా వాళ్ళకు నాతో ఇంటరాక్ట్ అవ్వాలి, అవగాహన పెంచుకోండి, అవేర్నెస్కి. బాడీ స్ట్రక్చర్ ఉందా? రెగ్యులర్గా మీరు మీ నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారా? యాక్షన్స్ ఏవి తీసుకోవాలి, నెక్స్ట్ డే రివ్యూ చేసుకుంటున్నారా? ఓకే, నేను మళ్ళా గట్టిగా చెప్తున్నాను, 1970s 80sలో ఇక్కడి నుంచి గల్ఫ్కు పోతుండే మనోళ్ళు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వీళ్ళందరూ బాగా పోతుండటు. మీకు ఐడియా ఉందా? ఓకే, అక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక్క రూమ్లో 18 మంది 20 మంది ఉండి కష్టపడి, ట్యాక్స్ ఫ్రీ కదా, బాగా సేవింగ్ ఉంటుండే వాళ్ళకు, జబర్దస్త్ సేవింగ్లు చేసుకొని వాళ్ళ ఊర్లకు వచ్చేసి ఇల్లు కట్టుకొని, మీద వాటర్ ట్యాంక్, ఏరోప్లేనో ఒక షిప్ వాటర్ ట్యాంక్లా ఉంటుంది, అది కట్టేసుకొని పరాకాత్ ఉంటారు, ఇక పంజరిగా. అర్థమవుతుందా? ఈ 6 నెలలు మీరందరూ కూడా దుబాయ్ పోయినట్టు అనుకోండి. ఈ 6 నెలలు, ఎందుకంటే మన ఎంగేజ్మెంట్ 6 నెలలకే. ఈ 6 నెలలు కాస్త గసాయించుకోండి మీరు. 6 నెలల తర్వాత నేను ఉండను ఇక్కడ మీతోని. యు అండర్స్టాండ్? సో ఫర్ దిస్ 6 months కన్సిడర్, మీరందరూ కన్సిడర్ చేయండి, మీరు దుబాయ్ పోతున్నారు. ఆ దుబాయ్లో ఎలా పనిచేస్తారు అప్పుడు? ఎందుకు? లైఫ్ అంతా సెట్ అయిపోతుంది. నేను మీకు షేర్ చేసేదంతా ఇవన్నీ ఎసెన్షియల్ స్కిల్స్, కోచింగ్ టూల్స్. ఒక్కసారి మీరు గ్రహించి మీలో సమకూర్చుకున్నారనుకోండి, జీవితాంతం వాడగలుగుతారు. నా అవసరం ఉండదు మీకు దాని తర్వాత. క్లియరా? సో అలా మీరు మైండ్లో సెట్ చేసుకోండి, బిగించుకోండి, 6 నెలలు దుబాయ్ రా బాబు అని. ఓకే ఓకే నేను మారాలి. ఓకే, మీ అందరికీ గోల్ స్టేట్మెంట్ క్లారిటీ వచ్చింది కదా? ఈ వై ఆఫ్ ద గోల్ అన్నది క్లారిటీ వచ్చిందా? ఎవరన్నా ఒక్కరు చెప్తారా ఎందుకు మీకు అది ఇంపార్టెంట్, మీరు గోల్ సాధించడం అన్నది? ఎవరన్నా ఒక్కరు? ఓకే, మీకు ఒక గ్రేట్ లైఫ్కి దారి తీసుకొని పోతుంది అది, అంతేనా? ఒట్టి మీకే ఉంటుందా, ఇంకా అక్కన పక్కన వాళ్ళకు కూడా ఇంపాక్ట్ అవుతుందా? అవుతుంది కదా. అయితే నాట్ ఓన్లీ మీ ఫ్యామిలీ, మీ డౌన్ లైన్ కూడా, ఎందుకంటే మీ స్ట్రెంత్ పెరిగిందంటే డౌన్ లైన్ స్ట్రెంత్ పెరిగినట్టే కదా. ప్లీజ్, సో ఏది చేసినా కానీ దాని ప్రభావము ఏ ఏరియాలో పడుతుందని తెలిసినప్పుడు మీకు వై అన్న దానిపైన చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీ వచ్చినప్పుడే మీ ఫ్యూల్కి అంటబెట్టినట్టు ఉంటుంది. ఈ వై అన్నది మనం ఊర్లలో చూస్తాం, పొయ్యిలు ఉంటాయి కదా, పొయ్యిలు, చెక్క కట్ట పొయ్యిలు, ఊదుడి గొట్టం ఉంటుందా, అని ఊదుతాం. ఎందుకు ఊదుతాము అంటే ఆక్సిజన్ దానికి ఈజీగా చేరుతుంది ఆ ఫైర్కి. కరెక్టేనా? భగ్గుమని అంటుకొని స్ప్రెడ్ అవుతుంది అది. ఈ వై ఆఫ్ ద గోల్ అన్నది మీకు మీ గోల్ పట్ల ఊదుడి గొట్టం.
మళ్ళా చెప్తున్నా, ఎప్పుడు మీరు వై పరిశీలించినప్పుడల్లా మీ గోల్ పట్ల ఒక ఫైర్ మీలో పెరుగుతుంది. వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్, ఈ గోల్ నేను సాధించడం అన్నది మీరు పరిశీలించినప్పుడే భగ్గుమంటుంది. మళ్ళా రంగంలో దుంకాలనిపిస్తుంది మీకు పనిచేయడానికి. ఇస్ దట్ క్లియర్ అమ్మా? సో ఈ రివ్యూ అయిపోయినట్టే కదా. ఇవాళ సెషన్కి వద్దామా? అలాగే ఉండండి అందరూ. వెరీ గుడ్. సో మనం జిమ్ ఎందుకు పోతామండి? ఫిజియాలజీ పైన ఇంపాక్ట్ అవ్వడానికి, అంతే కదా. ఫుల్ షేప్ వచ్చి ఒక ఫీల్ వస్తుంది, అంతేనా? అయితే ఇక్కడ కూడా మనం ఆ ఎక్సర్సైజ్ చేసేది ఇంపార్టెంటా? చెవునడం ఇట్లా దీన్ని మనం ఫుల్ తేజ్ చేసామంటే టక 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 ఇష్యూస్ మనము సాల్వ్ చేయగలుగుతాం, అంతేనా? సో దాని పట్ల ఒక బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజ్ మనం ప్రాక్టీస్ చేద్దామా? ఇదేంటి? ఇదంటే ఏంటి? నా రైట్ హ్యాండ్ తినే చెయ్యి. విక్టరీ విక్టరీ అనుకుందాం, సరేనా? ఏదో విక్టరీ పీస్ ఏదన్నా 2 సైన్లు. మనం మంచి బిర్యానీ తిని అబ్బా ఏం బిర్యానీ రా బాబు అన్న సూపర్ బిర్యానీ అంటమా? ఇట్లా అంటాం కదా. అయితే ఈ రైట్ హ్యాండ్ ఈ విక్టరీ అందరు ఇట్లా పెట్టండి ఇప్పుడు. వెరీ గుడ్. లెఫ్ట్ హ్యాండ్ సూపర్ పెట్టాము కదా. ఇప్పుడు ఏం చేయండి, ఇమీడియట్లీ ఇలా షిఫ్ట్ చేసేయండి. లెఫ్ట్ హ్యాండ్లో విక్టరీ రావాలి, రైట్ హ్యాండ్ సూపర్ బిర్యానీ రావాలా? అలా స్పీడ్ అలా షిఫ్ట్ చేస్తూ పోండి ఇట్లా, ఓకేనా? అయితే వినండి ఇప్పుడు మీరు టీంలో ఉన్నారు, 4 లేదా 5 ఉన్నారు కదా. ఒకరు చేయండి, ఒకరు చూడండి, ఒకరు చేయండి, ఒకరు చూడండి. ఒక్కొక్క నిమిషం ఇది చేయాలి. 1 minute స్టార్ట్. వన్ మినిట్ చేయాలండి ప్రాక్టీస్. 1 minute. ఒకరు చేసేటప్పుడు 1 minute చేయాలి, మళ్ళీ స్విచ్. మాస్టారు ఒక్కసారి వినండి డైరెక్షన్స్ కోసమని. ఇది పెడుతున్నాం కదా, హాయిగా ఆ టెన్షన్ లేకుండా పెట్టండి. ఇది కామ్ ఉండాలి. అది ఎందుకు కామ్ ఉండాలి? ఇవాళ మనం బ్రెయిన్ పట్ల తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది మనకు. ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉంది కదా. మెల్లగా ఫోకస్డ్గా మెల్లగా స్లోలీ ఇలా స్లో మోషన్లో షిఫ్ట్ చేయండి. అలా మెల్లమెల్లగా చేయండి. మీకు 3-4 daysలో వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ. ఆరాంగా వచ్చేస్తుంది, ఓకేనా? ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి. అచ్చా ఇంకోటి వినండి. ఇది ఎప్పుడు మనం జనరలీ నాకు ఎలాంటి కమెంట్స్ వస్తాయి, ఎక్కడ సార్ తిననీకే టైం లేదు, ఇవన్నీ ఎడ చేసుకొని కూర్చుంటాము అని కొన్ని ఇటువంటి విచిత్రమైనవి వస్తుంటాయి నాకు. అయితే నేను మీకేం రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అందరికీ టీ కానీ కాఫీ అలవాట్లు ఉన్నాయా? లబకని మింగేస్తారా? ఒక్క సిప్ అంటే కదా, సిప్ తీసుకొని జర ఉంటారు కదా. బిట్వీన్ సిప్స్ ఒక సిప్పు 2వ సిప్పు నడుమిట్ల టైం దొరికిన దాంట్లో ఇది మెల్లగా ప్రాక్టీస్ చేసుకోండి. సాయంత్రం కొందరికి వేరే అలవాట్లు ఉండొచ్చు కదా, బిట్వీన్ సిప్పు ప్రాక్టీస్ చేయండి, ఇంకా ఫోకస్ పెరుగుతుంది. అలా మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయండి. సో దట్ ఇన్ బిట్వీన్ మీకు ఆ చేయి ఆగిపోయింది, 2 చేయాలి. ఓకేనా? సో ఇది ఐ విల్ నాట్ టేక్ మోర్ టైమ్ బికాస్ యూ నీడ్ టు స్పెండ్ ఫోకస్ టైం. ఇది గుర్తవుతుంది కదా ఇప్పుడు. ఇది ప్రాక్టీస్ చేయాలి డైలీ, ఓకేనా? టీలు కాఫీలు వగైరా వగైరా నడిమిట్లో ఇది ప్రాక్టీస్ చేయండి, ఓకే?
అందరు కంఫర్టబుల్ ఉన్నారు కదా? అందరు నన్ను చూడగలుగుతున్నారు, బోర్డ్ని చూడగలుగుతున్నారు కదా? అలా అలైన్ చేసుకోండి. ఎలా ఉన్నారు అట్లా కంఫర్టబుల్గా అలైన్ చేసుకోండి. ఓకే, మాట్లాడాలా? ఓకే. సో మనము ఏమి చేసినా కానీ ఎలా అర్థం చేసుకునే విధానం ఉండొచ్చు, లేదా నా యాక్షన్ రియాక్షన్ ఉండొచ్చు. ఏది గైడ్ చేస్తుంది నా బిహేవియర్ని? నా మెదడు కదా, నా బ్రెయిన్. ఓకే, ఎనర్జీ చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అందరు సెటిల్ డౌన్. ఇది కాస్త ఇవాళది సీరియస్ ఇంపార్టెంట్ టాపిక్. తో నాతోని 100% ఉండాలి కంప్లీట్గా. సో ఈ బ్రెయిన్ పట్ల మనకు కాస్త గ్రిప్ రావడం ఇంపార్టెంట్ అనుకుంటారా? ఎందుకని? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటాను, బట్ వినాలని ఉంటుంది నాకు. ఎందుకది? ఓకే, ఏకాగ్రత, వెరీ స్థితప్రజ్ఞ స్టేటు, ఎమోషన్స్ కంట్రోల్, బ్యాలెన్స్ రావాలి. ఓకే, అలా వచ్చిందనుకోండి, మీకేంటట అలా వస్తే? ఓకే, కొందరికి ప్రశాంతత, పీస్ఫుల్ సిట్యువేషన్స్. సో సిట్యువేషనల్ లీడర్షిప్, సిట్యువేషన్స్ కరెక్ట్గా డీల్ చేస్తాను నేను, నాలో ఆ కండలు పెరుగుతాయి చెవున్నాడు ఇట్లా సిట్యువేషన్స్తోని కరెక్ట్గా డీల్ చేయడానికి. మీకు అది ఇంపార్టెంటా? ఓకే. అయితే ఈవెన్ దో మన వైరింగ్, మన ఎన్నో వేలాది సంవత్సరాల మన ఎవల్యూషన్లో మన వైరింగ్ సేమ్ సుధాకర్ పైప్ల వైరింగే ఉన్నది మనకు. అయినా కానీ ప్రతి మనిషి ఈ హాల్లో కూర్చున్నైనా ప్రవర్తనలు వేరేగా ఉన్నాయి. కరెక్టే కదా? ఎవ్రీ సింగిల్ హ్యూమన్ బీయింగ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటారు. ఇది మనం చూసాం, మనకు తెలుసు, మన ఎక్స్పీరియన్స్లో చూస్తూనే ఉంటాం. ఎందువల్ల అట్లా, నేను ఎలా దీన్ని ఇస్త్రీ చేసుకోగలుగుతాను అని తెలుసుకుందామా ఇవాళ? గ్రేట్. ఎలా కనబడుతుంది ఇది మీకు? అయ్యా, ఇది స్కల్ అని గ్రహించగలుగుతారా? థ్యాంక్ యూ. నా చిన్నప్పటి నుంచి నా డ్రాయింగ్ అంతా ఒకటి మర్చిపోయాను, మీరందరు తెచ్చినవన్నీ హార్డ్ బౌండ్ డైరీ బుక్లే కదా? ఎవరు నోట్ ప్యాడ్లు వాడటం లేదు కదా? జనరల్ ఈ నోట్ ప్యాడ్స్ ఏంటంటే అక్కడిక్కడ ఇడిసిస్తాం, మనం సీరియస్ తీసుకోం మనం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా నోట్ ప్యాడ్ తెచ్చినా కానీ మీరు ఒక హార్డ్ బౌండ్ డైరీలో దాన్ని మళ్ళీ ఎంటర్ చేసుకోండి. ఈ 6 నెలల్లో మీరు ఏది ఎసెన్షియల్ స్కిల్స్ నేర్చుకుంటారో మీకు జీవితాంతం తోడ్పడుతుంది. దానికని హార్డ్ బౌండ్లో పెట్టుకోమంటున్నాను. ఓకేనా? ఇది నేను చేసేటప్పుడు మీరు ఒక ఫుల్ పేజ్ తీసుకోండి. ఇక్కడ పీస్నా స్థానం పనికిరాదు, ఫుల్ పేజ్లో డిజైన్ చేయండి ఇది.
నియోకార్టెక్స్ ఇది లింబిక్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, రెటిక్యులర్ ఆర్ రెప్టిలియన్ బ్రెయిన్. దీని నేచర్ ఏంటి? ఇది కెనస్థెటిక్, ఇది ఆడిటరీ, ఇది విజువల్. ఈ అందరికంటే పై భాగం అండి, ఇది నియో కార్టెక్స్ అంటాం దీన్ని. ఇది 1.5 మిలియన్ ఇయర్స్ నుంచి 2.5 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ డెవలప్మెంట్లో ఉంది. ఇది లింబిక్ బ్రెయిన్ ఆర్ ఎమోషనల్ బ్రెయిన్ రెండో భాగము. ఇది 50 మిలియన్ ఇయర్స్ నుంచి డెవలప్మెంట్లో ఉంది. ఇది రెటిక్యులర్ బ్రెయిన్ ఆర్ రెప్టిలియన్ బ్రెయిన్ 100 మిలియన్ ఇయర్స్లో ఉంది. దీని నేచర్ కెనస్థెటిక్, లింబిక్ ది ఆడిటరీ, నియోకార్టెక్స్ ది విజువల్. అయిపోయింది అందరిది? ఇంకా ఎవరికన్నా టైం కావాలా? ఒక పని చేయండి, లేకుంటే దీని ఫోటో తీసేసుకోండి, మళ్ళీ దాన్ని మీరు ఫైన్ ట్యూన్ చేసుకోగలుగుతారు. ఎవరైనా ఒక్కరు తీసి గ్రూప్లో వేస్తే అయిపోతుంది కదా. ఓకే, షల్ ఐ ప్రొసీడ్? ఎందుకంటే చాలా కవర్ చేయాలి ఇవాళ మనకు టాపిక్. సో దట్ ఇట్స్ ఆఫ్ బెనిఫిట్ టు యూ. అందరికంటే ముందు రెటిక్యులర్ బ్రెయిన్ పరంగా తెలుసుకుందాం, ఓకేనా? రెటిక్యులర్ బ్రెయిన్. ఈరోజు మీరు ఫిజికలీ అన్హార్మ్డ్ బతికి ఉన్నారు అని అంటే దానికి ఆ క్రెడిట్ దేనికి దొరుకుతుంది అనుకుంటున్నారు? మీ రెటిక్యులర్ బ్రెయిన్కి, ఓకేనా? ఓకే. సో మీరు పొద్దున లేచి టీ చేసుకుంటున్నారు అనుకోండి, టీ పొయ్యి అంటించాలి కదా, పొయ్యి అంటించారు, టీ చేసుకుంటున్నారు. ఆ హడావిడిలో మీరు టీ కెటిల్ లేపేటప్పుడు మీ చెయ్యి ఫైర్ దగ్గర పోయింది, ఓకే, అగ్గి దగ్గర పోయింది. ఏం చేస్తారు మీరు? రైట్. లేదా ఎవరైనా ఉన్నారా ఇక్కడ, ఓహో ఫైర్ దగ్గర పోయింది ఇప్పుడు కాలుతుంది నా చెయ్యి అని కాన్వర్జేషన్ చేసుకుంటారా? కాదు కదా, లప్పని గురించి చేస్తారు కదా బయట. ఇన్స్టెంట్ రియాక్టివ్ ఆ రియాక్షన్ అనేది ఉంటుంది. అంటే ఏమైపోయింది ఇక్కడ చూడండి, ఇక్కడ స్టిములస్ అయింది, ఫైర్ స్టిములస్ లీడింగ్ టు యువర్ రెస్పాన్స్, మీ రెస్పాన్స్. ఆ రెస్పాన్స్ అన్నది ఆ డేటా ఇంకా మీ బ్రెయిన్కి కంప్లీట్ ట్రాన్స్మిట్ కాలేదు. ఆ థ్రెట్, ఫైర్ థ్రెట్ మీరు ఇట్లా టచ్లో తెలవంగానే రటక్కని గుంజేస్తారు మీరు, కరెక్టేనా? సో ఇన్ఫర్మేషన్ ఏది ఉంది, ప్రాసెస్ కాకముందు ఇన్స్టింక్టివ్లీ ఏది మీరు యాక్షన్ తీసుకుంటారో అది చేసేదాని పని ఎవరు? మీ రెటిక్యులర్ బ్రెయిన్. అర్థమవుతుందా? ఓకే. మీకు తెలుసుంటుంది, మీరు వినుంటారు, మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఏదన్నా చాలా సీరియస్ యాక్సిడెంట్లో, 4-వీలర్ యాక్సిడెంట్లో ఉన్నారు, బండి కుప్పైపోయింది, టోటల్ వైపౌట్, కానీ వాళ్ళకు ఒక చిన్న దెబ్బ కూడా తాకలేదు. వినుంటారా? సురేష్ కానీ శేఖర్ కానీ ఏదో ఒక మన రిలేటివ్ ఫ్రెండ్లో సర్కిల్లో వినుంటాం, కంప్లీట్ కుప్ప అయిపోయింది కానీ వానికి ఏం కాలేదు. ఎట్లా బచాయించినారో బాబు అంటే గుర్తుండదు, చెప్పలేరు. దేవుని దయ అంటారు, పూజలు అంటారు. అర్థమవుతుందా? బికాజ్ దేర్ ఇస్ నో ఆన్సర్. కానీ అక్కడ ఏం జరిగిందంటే మీ రెటిక్యులర్ బ్రెయిన్ ఇన్స్టింక్టివ్లీ మిమ్మల్ని దుంకిపిచ్చింది, ఉరికిపిచ్చింది, ఏదో ఒకటి చేసింది టు ప్రొటెక్ట్ ద ఫిజికల్ పార్ట్ ఆఫ్ ద బాడీ. అర్థమవుతుందా? మీరు రోడ్ క్రాస్ చేస్తున్నారు, ఒక టొయోటా ఫార్చునర్ 100 మీద వస్తుంది, 10 feet అవే. ఏమయ్యే స్కోప్ ఉంది? నడి రోడ్లు ఉన్నారు మీరు, ఈ నుంచి తెల్ల బండి వస్తుంది ఫుల్ స్పీడ్లో,
రెండే రెండు జరగగలుగుతాయి. అయిపోయింది నా జీవితం ఈడ, అట్లనే ఫ్రీజ్ అయిపోయినావు, లపక్కని కొట్టిండా, అయిపోయింది నీ కెరియరు. రెండోది, నువ్వు ఎట్లా దుంకుతావు అంటే జీవితంలో ఎప్పుడు అట్లా దుంకలేదు నువ్వు. అక్కన పక్కన వాళ్ళు హైరాన్ ఉంటారు, ఆహా అన్న ఏ జిమ్ పోతున్నావే అని అడుగుతారు. బట్ యూ హ్యావ్ నో క్లూ. బేసిక్లీ ఆ రెటిక్యులర్ బ్రెయిన్ అనేది ఇన్స్టింక్టివ్లీ మిమ్మల్ని అట్లా జంప్ చేయనిస్తుంది దన్నమని. క్లియరా ఇక్కడ దాకా? సో దీని పని ఫండమెంటలీ ఏంటి? అయితే ఈ ఒక బ్రెయిన్, ఇప్పుడు మీరందరు ఇక్కడ ఉన్నారు కదా, ఈ మూమెంట్లో కూడా 40 స్లైసెస్ పర్ సెకండ్ స్కాన్ చేస్తున్నది థ్రెట్ల కోసం. మీరు హాయిగా ఒక సేఫ్ సెక్యూర్ ప్లేస్లో కూర్చొని ఉన్నారు, అయినా కానీ మీ రెటిక్యులర్ బ్రెయిన్ అల్లగలగల సీసీటీవీ కెమెరా ఉంటుంది కదా, అలా థ్రెడ్స్ స్కాన్ చేస్తూనే ఉన్నది. అర్థమవుతుందా? ఏదన్నా అన్ఫోర్సీన్ మీకు తెలియదు టంగుమని లేస్తాం, ఎవరైనా చేయి దాకింది అనుకో, ఇన్స్టింక్టివ్లీ ఉంటుంది అది. ఇక్కడ దాకా క్లియర్? ఓకే. అన్ఫార్చునేట్లీ ఈ బ్రెయిన్ ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద నౌ, అంటే ఈ ప్రెజెంట్ మూమెంట్లే ఉంటుంది. మీరు ఏదన్నా టైగర్ని, యానిమల్స్లో అంతా రెటిక్యులర్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది ప్రిడామినెంట్లీ. మీరు ఎప్పుడన్నా ఏదన్నా టైగర్ని చెట్టు కింద కూర్చొని, అవునే నా రిటైర్మెంట్ పెన్షన్ ఏంటి, నా స్కీమ్ ఏంటి, పరేషాన్ చూసిండ్రా ఎప్పుడన్నా? దానికి ఆకలైందా, చంపిందా, తిన్నదా, పండుకుందా? యూ లుక్ అట్ ఎనీ యానిమల్ ఇన్ ద జంగిల్, మీరు అడవిలో పోయినా ఏ జంతువుని చూసినా కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద నౌ. 3 జంతువులు ఉన్నాయి ఈ డెవలప్మెంట్తోని, అదర్వైజ్ ఇది ప్రిడామినెంట్లీ ఈ డెవలప్మెంట్. ఇదేందని ఈడ వచ్చినప్పుడు చెప్తాను నేను ఏంటది అది. లేదా ప్రతి యానిమల్కి ఇదే ఫుల్లీ డెవలప్డ్ ఉంటుంది. ఇక్కడ దాకా క్లియరా? అయితే ఒకటి మీరు గ్రహించాలి, ఈ బ్రెయిన్ది ఒక నెగటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంది. ఇది నిజమైన డేంజరు, అన్రియల్ డేంజరు డిస్టింగ్విష్ చేయలేదు. అంటే దానికి డిఫరెన్స్ తెలియదు. అంటే ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ మీ పేరేంటి? విక్టర్ ఉన్నారండి, నా వాలంటీర్లా తీసుకుంటున్నాను విక్టర్ని. విక్టర్కి వాళ్ళ పట్ల వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, నేను హానెస్ట్ హార్డ్ వర్కింగ్ మనిషి. విక్టర్ పట్ల వారి అభిప్రాయం ఏంటి? ఆనెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్. అంటే వారి ఐడెంటిటీ అది. విక్టర్ గారి ఐడెంటిటీ ఏంటి? హానెస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఓకేనా? సడన్లీ ఎవరో ఒకరు వచ్చి, విక్టరా అరే ఇతనా ఇఫ్లాస్ తో కబ్బీ నే దేఖా రో మే, అంటే ఇఫ్లాస్ అంటే లేజీ పర్సన్, ఇవాళ చేసేది 3 రోజుల తర్వాత చేస్తాడు బాస్. హార్డ్ వర్కింగా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమవుతుందా? ఆ ఐడెంటిటీకి వ్యతిరేకంగా చెప్పంగానే విక్టర్కి ఏమైతుండొచ్చు? అలా లైట్గా కోపం వస్తుందా, పుట్టుకొని వస్తుందా కిందికి వెళ్ళి? కరెక్టేనా? ఏమన్నావురా అని లేపుతారు కదా, రప్పమని వచ్చేస్తుంది అది. ఎందుకు వస్తుందంటే ఈ రెటిక్యులర్ బ్రెయిన్ మీ ఐడెంటిటీ ఏది ఉందో, మీ పట్ల మీరు ఏది మీకు ఒక ఐడియా ఉందో, వ్యతిరేకంగా ఎవరైనా చెప్పారనుకోండి, ఆ ఒక ఐడెంటిటీకి థ్రెట్టే కదా. ఎలాంటి థ్రెట్ అంటే, ఆ టొయోటా ఫార్చునర్ 100 వేగంలో వస్తుంది చూడండి, అలాంటి థ్రెట్టే. ఆ బ్రెయిన్ అలాగే గ్రహిస్తుంది దాన్ని. క్లియరా? అయితే మీరు అప్పుడప్పుడు రియాక్ట్ అవుతుంటారు చూడండి. ఎవరో ఏదో చెప్పేస్తారు, చిన్న మాటనే ఉంటుంది, అక్కన పక్కన వాళ్ళకి చిన్న మాటలే అనిపిస్తుంది, కానీ మీకు ఎలా అనిపిస్తుంది అంటే, అంత పెద్ద మాట అట్లే అన్నాడు భయ్యాడు, వచ్చేస్తుంది మనకు కొట్టుకొని. అక్కడ మన లాజికల్ థింకింగ్, రేషనల్ థింకింగ్ ఉండదు మనకు. ఎమోషన్, కోపంతోనే మనం రియాక్ట్ అవుతాం. దానికి కారణము ఈ యొక్క రెటిక్యులర్ బ్రెయిన్. అర్థమైందా? ఓకే. రెండో దానికి వస్తాం. ఇది ఇన్ ద వరల్డ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎందుకు ఇది మీరు నేర్చుకోవాలన్నది మీకు తెలుస్తుంది. అందరు నాతో ఎవరికి నిద్ర వస్తలేదు కదా? రెండో భాగం పోదాం. ఇది లింబిక్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఇది పాత గుర్తులు దీంట్లో ఉంటాయి. ఈ మూమెంట్లో కూడా ఇది ఉంటుంది. పాత గుర్తులు అంటే ఏంటి? ఒక 30 సంవత్సరాల క్రితము, మీరు ఇప్పుడు 40 సంవత్సరాలు అనుకోండి, 30 సంవత్సరాల క్రితం మీరు స్కూల్లో ఉన్నట్టే కదా లెక్క. మీ మ్యాథ్స్ టీచరు మీకు హోంవర్క్ ఇచ్చారు. ఏమిచ్చారు మీకు మీ మ్యాథ్స్ టీచరు?
అయితే మీరు ప్రతిసారి కరెక్ట్గా చేసుకొని వస్తారు, మీరు టాప్ 5 క్లాస్లో. కానీ ఆ రోజు ఏదో ఫంక్షన్కి పోయేదంటే మీ మమ్మీ తీసుకొని వెళ్ళిపోయింది మిమ్మల్ని, మీరు చేయలేదు. మీరు నిజాయితీ మనిషి. అక్కడ క్లాస్లో సగం మంది హోంవర్క్ చేయలే, కానీ క్లాస్ టీచర్ అడిగారు, ఓ ఐ హావ్ నాట్ డన్ ద హోంవర్క్ అనగానే నువ్వు చేయలేపేశావు. నిజాయితీ పరుడు నువ్వు. ఐ డిడ్ నాట్ డూ సార్ అని మీ సార్ ముందుకు పిలిచి లెఫ్ట్ రైట్ వాయించి మిమ్మల్ని బేజత్ చేసి హ్యూమిలియేట్ చేసి మళ్ళీ పంపించిండు. దోస్తుల్లో చిన్నప్పుడు ఎట్లుంటారు, నవ్వుతారు కదా అందరు, స్కూల్ పిల్లలు నవ్వుతారు. హీరో పోయినావు కదరా పోయి, మంచి పని చేసినాం, మేము బచాయించిపోయినాం. వచ్చిన ఆ మూమెంట్ మీరు మీ మైండ్లో ఏం నడుస్తుంది, ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో మీరు, మ్యాథ్స్ సర్ పరంగా, మ్యాథమెటిక్స్ పరంగా ఏముంటుంది మీకు మైండ్లో? ఒక నెగిటివ్ ఒక స్టేట్మెంట్ వస్తుందా, ఈ మనిషి ఇటువంటి వాళ్ళతో మనం దూరంగా ఉండాలి, నీ అమ్మ నీ బేకన్నా అందా? లేదా మ్యాథ్స్ నాకు కాదు, కిరి ఆర్ట్స్ లేలతో మా ఆగే చల్కే, ఇలాంటి డెసిషన్ తీసుకుంటాం. అప్పుడు నీ ఏజ్ ఎంత? 10. ఇవాళ ఏంటి 40. అయినా కానీ ఈరోజు కూడా ఎవరన్నా మీ మ్యాథ్స్ టీచర్ లాంటి వాడు, నేనే అనుకో, నేను వచ్చిన ఈ జాతికి ఈడేం నేర్పిస్తాడు రా భయ్, మీ తప్పు కాదు అది, అది ఇన్స్టింక్టివ్లీ అక్కడ ఈ బ్రెయిన్కి టైమ్ అండ్ స్పేస్ కొలాప్స్ చేస్తుంది. 40-50 సంవత్సరాలు అవ్వనివ్వండి పాతది, అది ఇప్పుడైనట్టే ఇది గ్రహిస్తుంది. మీ లింబిక్ బ్రెయిన్ 30-40-50 సంవత్సరాలు ఉన్నా కానీ లటక్కమని ఈ మూమెంట్లో తెచ్చి కొలాప్స్ చేస్తుంది. తో మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు జరిగినట్టే ఉంటుంది మీకు అది. ఈడొచ్చిండా మళ్ళా నీ అమ్మ, అయిపోయింది. క్లియరా? సో వెన్ యూ రియాక్ట్ యువర్ టర్మ్స్ ఆఫ్ బిహేవియర్, మీరు చూడండి ఈ గ్రూప్లో కూడా కొందరితో మీరు కంఫర్టబుల్ ఉంటారు, డైరెక్ట్ అటే వెళ్ళిపోతారు, అన్న నమస్తే నేను కూర్చుంటే. అదే వేరే వాళ్ళు ఉన్నప్పుడు రెండో, ఎందుకు? దెర్ ఆర్ సమ్ ఓల్డ్ మెమరీస్ దట్ యూ హ్యావ్ అక్యూములేటెడ్ విచ్ ఆర్ నాట్ కండ్యూసివ్. కాదు అది, వాళ్ళతో కూర్చుంటే ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చే స్కోప్ ఉంది, ఐ వోంట్ బి కంఫర్టబుల్ అనేది కొట్టుకొని వస్తుంది మనకు. క్లియరా? ఓకే. సో విక్టర్, మళ్ళా నా వాలంటీర్ అనే పేరు తీసుకుంటున్నా. కంటెంట్ ఏముంది? VICTOR, విక్టర్, అంతేనా? ఓకే. అయితే నేను ఇప్పుడు వీళ్ళని వీళ్ళ పేరు పలుకుతాను నేను, మీరు గ్రహించండి ఏం చెప్తున్నాను నేను అంటే, దాని వెనకాల ఏంటి స్టోరీ అన్నది. విక్టర్, ఏమర్థమైంది? అప్సెట్ ఉన్నా నేను, కోపం వచ్చింది నాకు విక్టర్ పైన, కరెక్టేనా? అందరు అదే గ్రహించారా? ఎవరైనా ప్రేమతోని చెప్పినట్టు గ్రహించారా? ఓకే. విక్టర్, లవ్, అఫినిటీ, రిగార్డ్, రెస్పెక్ట్ కనబడ్డదా? ఎవరికన్నా కోపంతో చెప్పినట్టు అనిపించిందా? సరే, ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? స్కూల్లో నేర్పించారా? కాలేజీలో ట్యుటోరియల్ పోయారా? మరి ఎలా గ్రహిస్తున్నారు? అది ఎలా ఎలా మీరు ఎవరు? మీ నాన్న అమ్మ చెప్పిందా ఇట్లాంటి కోపం బిడ్డ, ఇదంటే ప్రేమ బిడ్డ, నేర్పించారా మీకు? నాకైతే గుర్తులేదే నేర్పించినట్టు అట్లా. అయితే అండర్స్టాండ్ సంథింగ్, మనం పుట్టినప్పుడే ఎవల్యూషనరీ సైకిల్లో ఆపరేటింగ్ సిస్టమ్లు పట్టుకొని వస్తున్నాం, ప్రతిసారి అప్గ్రేడ్ అయితేనే ఉన్నది మనకు. ఇప్పుడు చూడండి, మీరు మీ పిల్లలు మీకన్నా కాస్త ఎదిగినట్టు అనిపిస్తారా ఇన్ టర్మ్స్ ఆఫ్ అవేర్నెస్, దర్ ఎక్స్పోజర్? మీరు మీ పేరెంట్స్ కన్నా కాస్త, కరెక్టేనా? ఇక్కడ మన ఆండ్రాయిడ్ ఫోన్లకు మనకు సిస్టమ్ అప్గ్రేడ్లు వస్తూనే ఉంటాయా? అదే టైప్లో ప్రతి జనరేషన్లో మనకు తెలియకుండానే, మన పని ఏంది, ఈ పెన్లు అయిపోయిందంటే లైసెన్స్ దొరికినట్టే, పిల్లలు పుడుతూనే ఉంటారు, కానీ యూ ఫర్గెటింగ్ దట్ దే కమ్ విత్ అన్ అప్గ్రేడ్. ఒక అప్గ్రేడ్తో వస్తున్నారు ప్రతి జనరేషన్. ఐ అండర్స్టాండింగ్ దట్. సో కొన్ని నేచర్ నర్చర్ అన్నది ఉంటుంది. నేచర్తో వచ్చినాయి కొన్ని గుణాలు మనకు ఉంటాయి. నర్చరింగ్, మనం మనం ఎట్లా పెంచుతున్నారు ఆ విధానం ఒకటి, దాన్ని నర్చర్ అంటాము. ఈ రెండు కూడా కాంబినేషన్లు ఉంటాయి మన ప్రవర్తనలకు. క్లియరా? ఓకే. సో ఈ లింబిక్ బ్రెయిన్ అన్నది టోన్, పిచ్, ఇన్ఫ్లెక్షన్, అర్థమవుతుందా? అదిగాక మన బాడీ లాంగ్వేజ్, ఈ మూడు అంటే వర్బల్, నాన్ వర్బల్ కాంబినేషన్లు ఈ లింబిక్ బ్రెయిన్ గ్రహిస్తుంది.
ఏం గ్రహిస్తుంది? ఓకే, నేను విక్టన్ ఏమనిపించింది మీకు? నోరు తెరిసానా నేను? అయ్యే మీరు అబద్ధాలు చెప్తున్నాయి, అట్లా ఏం లేదు నాకు. కానీ కమ్యూనికేషన్ అయితే అందింది కదా. క్యా బోల్ రా భయ్యను, క్లియర్ కనిపించింది నాకు. సరే, ఏం కనబడుతుంది? డిస్ఇంట్రెస్ట్. బైగన్ సత్ జాకన్నా కర్లో బై, డిస్ఇంట్రెస్ట్ అంతే కదా. సో అండర్స్టాండ్, కమ్యూనికేషన్ అన్నది వర్బల్, నాన్ వర్బల్ కాంబినేషన్లు ఉంటాయి. మీరందరూ పొటెన్షియల్ కస్టమర్లు, అసోసియేట్తో మాట్లాడాలి అంటే మీకు ఈ బేసిక్స్ అన్న దానిపైన కంప్లీట్ గ్రిప్ ఉండాలి కదా. నేను కమ్యూనికేట్ చేసేటప్పుడు వర్బల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, నాన్ వర్బల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఏది నేను పెంపొందించుకోవాలి ఎఫెక్టివ్ అవ్వడానికి. కరెక్టేనా? సో ఈ లింబిక్ బ్రెయిన్ ఇవన్నీ సబ్లిమినలీ అర్థం చేసుకుంటుంది. సబ్లిమినల్ అంటే బయట కనపడదు, పైకి కనపడదు, కింద నుంచి అన్ని గ్రహించేస్తుంటుంది. ఓవర్ట్ ఉండదు, కోవర్ట్ అంటే కిందికి వెళ్ళి ఇదన్నీ గ్రహించేస్తున్నది. చిన్న చిన్న అక్కన పక్కన ఏం జరుగుతుంది కదా, టక 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 గ్రహించేస్తుంది. ఇది కమ్యూనికేషన్ పరంగా చెప్తున్నాను. హలో, ఒక పని చేస్తాం ఎప్పటి నుంచి, నేను హలో అంటే ఒక చప్పటి కొట్టండి, లేస్తున్నారన్నా తెలుస్తుంది నాకు. ఎప్పుడు హలో అంటే ఏం చేస్తారు మీరు? క్లియరా? ఓకే, హలో అన్నప్పుడే. ఓకే, సో ఇది 50 మిలియన్ ఇయర్స్ నుంచి డెవలప్మెంట్లో ఉంది. రెటిక్యులర్ 100 మిలియన్ ఇయర్స్ నుంచి ఉంది. అంటే ఈ రెండు మధ్యలో మంచి పార్ట్నర్షిప్ ఉన్నట్టే కదా. 50 మిలియన్ ఇయర్ పార్ట్నర్షిప్ ఉంది. సో ఇది ఇంకా ఇది అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ దాన్ని గ్రహించి నీ పాత ఏమన్నా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కదా. నేను చెప్పాను చూడండి, మ్యాథ్స్ టీచర్ లాగా లేదా మీ పేరెంట్స్ లాగా వాళ్ళ ప్రవర్తనలు మీకు ఎక్కడైనా సిమిలారిటీ కనబడ్డది అనుకోండి మనుషులతోని, మీరు అక్కడ గ్రావిటేట్ అవుతారు, అక్కడ వెళ్తారు మీరు. ఏది బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో మీకు ఇక్కడ కూర్చొని అది ఏం ప్రజెంట్ మూమెంట్లో కొలాప్స్ అయ్యి మీ అక్కడి నుంచి దూరం వెళ్ళిపోతుంటారు. అయితే మిమ్మల్ని మీరు ఏం ప్రశ్నించుకోవాలంటే, ఒక 10 సంవత్సరాల పిల్లవాడు ఒక డిసిషన్ తీసుకున్నది, మీరు ఇప్పుడు 40 సంవత్సరాల మెచ్యూర్ మ్యాన్, కరెక్టేనా? ఎంత వ్యాలిడ్ ఒక 10 సంవత్సరాల డెసిషన్ ఇప్పుడు కూడా పాటించడం? లాజికలా? ఇల్లాజికలే కదా. కానీ మనం 90 సంవత్సరాలు అయినా కానీ ఆ 7 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లవాడిని డెసిషన్ తీసుకొని పాకుతూ ఉంటాం. ఆర్ యు అండర్స్టాండింగ్? సో మీరు మీకు చూసుకోవాలి. అందుకే బడ్డీ స్ట్రక్చర్ పెట్టాను. మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ఎన్నో ప్రత్యేకమైన మన బిహేవియర్లు ఉంటాయి, అవి మనల్ని ఏం అడ్డంకరంలా ఉంటాయి మనకు. సి ఆల్ ఆఫ్ అస్, మనం అందరం కూడా వీఆర్ హోల్ అండ్ కంప్లీట్. మన ఐక్యూ మనం టెస్ట్ చేస్తే అన్ని ఒకవేళ నార్మల్ ఉంటే బిట్వీన్ 90-115 ఉంటుంది మన అందరికీ. నన్ను కలిపి మన అందరికీ ఐక్యూ ఇంటెలిజెన్స్ కోషెంట్ ఇంతే ఉంటుంది. తేడాలు ఎక్కడొస్తాయి? ఈక్యూలో తేడాలు వస్తాయి. ఎందుకు తేడాలు వస్తున్నాయి? ఈ పాత జ్ఞాపకాలు, గుర్తులు, డెసిషన్లు ఏవి తీసుకున్నామో మనల్ని డిఫైన్ చేస్తుంది ఈ మూమెంట్లో. క్లియరా? సో ప్రతిసారి మిమ్మల్ని మీరేం ప్రశ్నించుకోవాలి, ఇది రిసోర్స్ఫుల్లా నాన్ రిసోర్స్ఫుల్లా? నేను తీసుకునే డెసిషను రిసోర్స్ఫుల్లా? రిసోర్స్ఫుల్ అంటే ఏంటి? అంటే నా జీవితాన్ని ముందుకు తీసుకుపోతుందా రిసోర్స్ఫుల్ అంటే? నాన్ రిసోర్స్ఫుల్ అంటే ఏంటి? వెనకాల తీసుకెళ్తుంది. సో ప్రతి డెసిషను మీరు యూ హ్యావ్ టు ఫోకస్ అండ్ అనలైజ్ చెయ్యాలి. ఇది నేను తీసుకునే స్టెప్ రిసోర్స్ఫుల్లా నాన్ రిసోర్స్ఫుల్లా? మీకు తెలుస్తుంది ఏం తీసుకోవాలి, దాని తర్వాత ఎలా పోవాలన్నది, నా జీవితాన్ని ఎలా తీసుకుపోవాలన్నది మీకు దొరికిపోతుంది, గ్రహించగలుగుతారు మీరు. ఇస్ దట్ క్లియర్? మీకు మీరు మోటివేషనల్ స్పీకర్స్ చూసుంటారు కదా, చాలామంది చూసుంటారు, ట్రైనర్ చూసుంటారు. కోచింగ్ వ్యత్యాసం, డిఫరెన్స్ ఏంటంటే దీనిపైన డిస్కషన్ జరగాలి. ఏదేది మీరు చెప్పినప్పుడు మీ బడ్డీ స్ట్రక్చర్లో, మీ గ్రూప్లో మీరు మాట్లాడుకోవాలి. మాట్లాడినప్పుడే బయటకు వెళ్తుంది, ఇన్సైట్స్ అంటారు దాన్ని. ఇన్సైట్ పైన మనం పని చేస్తేనే బ్రేక్ త్రూలు దొరుకుతాయి జిందగీలో, మన లైఫ్లో. క్లియరా? అందుకే 6 నెలలు దుబాయ్ పని చేయాలి. ఇప్పుడు మెయిన్ దానికి వద్దామా? దీని ఏమంటాము? అయితే ఇది బేబీ బ్రెయిన్ అండి.
చిన్న పాపల బ్రెయిన్ మనకు. వెన్ యూ లుక్ ఎట్ ఎవల్యూషన్, ఇదొట్టి 1.5 నుంచి 2.5 మిలియన్ ఇయర్స్ నుంచే మనకు డెవలప్ అయింది ఇది. సో ఈ కంపారిజన్లో చూడండి, పాప, హలో, ఒకటే. ఓకే, సో ఈ బ్రెయిన్ అన్నది ఎటువంటిదంటే, సరే ఈ రూమ్లో ఆర్టిఫిషియల్ ఏమేమి కనబడుతున్నాయి మీకు? బటన్, బెల్ట్, షూస్, సాక్స్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఏవేవి కనబడుతున్నాయి మనకు. ఇది ఎలా మన రియాలిటీలో ఇక్కడ వచ్చాయి? దానికి జెనసిస్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఏంటి? మైండ్ అన్నారు, కరెక్టే. ఏమన్నారు ఇంకోటి? ఇమాజినేషనా? ఇమాజినేషన్లో ఏమొచ్చింది మనకు? ఫస్ట్ ఒక థాట్ వచ్చింది కదా, థాట్ కరెక్టేనా? దేని పట్ల థాట్? ఇగో ఇది చేసుకుందాం, ఇదే పెట్టుకుందాం, మైక్ ఉంది, సరేనా? ఎవరికో ఏదో ఒక టైంలో ఒక థాట్ వచ్చింది, సరేనా? దాని పట్ల ఏమైంది మరా? అప్పటిదాకా ఇది లేదు. హలో, అప్పటి వరకు ఇది లేదు. అయితే ఏమైంది మళ్ళా? ఆ మనిషికి థాట్ వచ్చినప్పుడు అతను ప్లస్ మేబీ ఫ్యూ పీపుల్, వాళ్ళందరూ కలిసి కట్టి దీనిపైన పనిచేశారు. అప్పటి వరకు లేదు, సృష్టించారు. కరెక్టేనా? 23 సంవత్సరాల క్రితం ఇది ఉండేనా? ఒకవేళ నేను మీకు చెప్తుంటే 23 సంవత్సరాలు మనం కలిసి ఇదే హాల్లో ఉంది, నాన్న నేను మీకు రేపు ఇలాంటిది బుజ్జిదిస్తా, వైర్లు ఉండే ఏముండవు. అప్పటిదాకా ఏముంటుండే మనకు? డబ్బు ఉంటుండే కదా, డబ్బా, ల్యాండ్ లైన్, కుయ్యి 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 తిప్పుతుండే కదా మనం. ఆ మూమెంట్లో నేను ఇలాంటిది తెచ్చి ఇలాంటిది ఇస్తా, లక్షలాది రూపాయలు ట్రాన్సాక్షన్ చేయగలుగుతావు నువ్వు, వీడియో కాన్వర్జేషన్లు చేయగలుగుతావు నువ్వు, మెసేజ్లు పంపించగలుగుతావు, మెయిల్ పంపించగలుగుతావు, వగైరా వగైరా వగైరా. ఏం చేస్తుండే మీరు అప్పుడు? ఒకవేళ నేను ఇట్లా చెప్తుంటే, అదైతే చెప్పకపోతుండే, మెల్లగా చేయబట్టుకొని బయట అక్కడ దాకా నన్ను ఇడిసి మళ్ళీ మీరు వచ్చేస్తుండే లోపట ఇజ్జత్తోనే. ఎందుకంటే మీరు అందరు ఎడ్యుకేటెడ్ మనుషులు, ఇజ్జత్తో అన్నట్టు తీసుకుపోయి సార్ మీరు ఉండని మళ్ళీ వచ్చి కూర్చుంటుండే, అంతే కదా? బికాస్ ఇన్ అవర్ పాసిబిలిటీ, అంటే మన మైండ్లో గ్రహించలేనిది ఇది, ఇంత చిన్నది వితౌట్ వైర్. అప్పటిదాకా ఎందుకంటే వైర్లు, డబ్బాలు ఇవన్నీ ఏం లేవు, వీడియోలు ఏం లేవు. సో అండర్స్టాండ్, ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? ఈ బ్రెయిన్ ది కెపాసిటీ అన్నది మీకు ఏం, బై ద వే దీంట్లో 16 ట్రిలియన్ న్యూరల్ మ్యాప్వేస్ ఉన్నాయి. ఎన్ని స్టార్స్ ఉన్నాయో, స్టార్స్ ఏమంటాం మనము, నక్షత్రాలు ఉన్నాయో అన్ని న్యూరల్ మ్యాప్వేస్ ఉన్నాయి. న్యూరల్ మ్యాప్వేస్ అంటే పెన్ డ్రైవ్, 1 GB పెన్ డ్రైవ్ మీరు ఊహించగలుగుతారా? 1 GB పెన్ డ్రైవ్, స్కాన్ డిస్క్ రెడ్ కలర్ది ఇట్లా అనుకోండి, సరేనా? 1000 స్కాన్ డిస్క్లు అనుకోండి, ఊహించుకోండి, 1000, 1 కోటి స్కాన్ డిస్క్లు, 16 ట్రిలియన్ స్కాన్ డిస్క్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? అంటే దీని కంప్యూటింగ్ పవర్ మీరు కాస్త అవగాహన పెంచుకోండి మీరు ఎటువంటిది అన్నది. ఓకే, సో ఇక్కడ ఆర్టిఫిషియల్లో మీరు చూసినప్పుడు ఎంత ఎంత రిచ్గా ఉంది కదా. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. నా ప్రశ్న, ఇది చూసినప్పుడు మీకేమొస్తుంది మైండ్లో? ఇప్పుడు మీ గోల్ అన్నది ఊహించుకున్నారే కదా, మీ గోలు సాధించగలుగుతామా? కరెక్టేనా? ఓకే, ఎందువల్ల ఎస్ అంటున్నారు? యు ఆర్ ఇంప్లిమెంటింగ్ అంటున్నారు మేడం. ఇంకా ఎందువల్ల ఎస్ అంటున్నారు? కాన్ఫిడెన్స్, నమ్మకం అంటున్నారు. ఇంకా బికాస్ ఆఫ్ ద కంపెనీ అంటున్నారు. ఇంకా యూజువల్లీ సైన్స్లో చెప్పండి. అది అంటే ఎవిడెన్స్ ఉంది కదా నాకు.
చూడండి, సైన్స్లో మనం ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ చేసినప్పుడు ముందు ఎవరైనా చేశారా కానీ వచ్చింది కదా. ఎన్ని కొత్త కొత్తవి మనం యూజ్ చేస్తున్నాం కదా. అంటే ఎవిడెన్స్ ఉంది కదా మనకు, దట్ సచ్ అ థింగ్ ఇస్ పాసిబుల్. ఈవెన్ దో ఆ మూమెంట్లో ఇంపాసిబుల్ అన్నా కానీ ఈ మూమెంట్లో పాసిబుల్ అయింది కదా. అలాగే మీరు ఊహించుకున్న గోలు, మీరు దృఢంగా నమ్మకంతో ఊహించుకున్నారు అని, నమ్మకం ఇస్ ఇంపార్టెంట్ బై ద వే, బిలీఫ్ అన్నది ఇంపార్టెంట్. నమ్మకంతో మీరు ఊహించుకున్నారంటే ఖచ్చితంగా రావాలి కదా బాస్. ఎందుకంటే ఎవిడెన్స్ ఉంది కదా, ఆల్రెడీ ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ ఉంది, మనకి ఎవిడెన్స్ ఉంది. ఎవరో ఆలోచించి అతను చేసినప్పుడు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్న దానిపైన మనకు గట్టిగా ఇక ఆధారాలు దొరికాయి కదా. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్నది. సో ఒకవేళ మీ గోలు పిచ్చిగా ఉన్నా కానీ మీకు నమ్మకం ఉండి మీరు ఖచ్చితంగా దానిపైన కన్సిస్టెంట్ వర్క్ చేశారనుకోండి, గ్యారంటీ అది మనకు తిరిగే లేదు. కరెక్టేనా? ఓకే. అయితే ఇన్ ద వరల్డ్ ఆఫ్ కమ్యూనికేషన్ దీని పట్ల మనకు ఎందుకు తెలుసుకోవాలన్నది చూద్దాం. ఈ రెటిక్యులర్ బ్రెయిన్ అన్నది కెనస్థెటిక్ ఇన్ నేచర్, అంటే మూమెంట్ గ్రహిస్తుంది, బాడీ లాంగ్వేజ్ గ్రహిస్తుంది, పోస్చర్ గ్రహిస్తుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గ్రహిస్తుంది. మనం తెలియకుండానే ఇవన్నీ మెసేజ్లు వెళ్ళిపోతుంటాయి. బ్రెయిన్ అది గ్రహించి దాన్ని అనలైజ్ చేసేస్తూనే ఉంటుంది. ఎవ్రీ 100th of a second గ్రహిస్తూనే ఉంటుంది. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మీరు ఏం తెలుసుకోవాలి అని అంటే, ఇక్కడ చూడండి, వర్బల్ నాన్ వర్బల్ నేను సెగ్రిగేట్ చేశాను. ఇది వర్డ్స్, ఇది టోను, ఇది బాడీ లాంగ్వేజ్ అండి. 3 ఉన్నాయా? 100% నువ్వు ఒక ఇఫెక్టివ్ కమ్యూనికేటర్గా ఉన్నావు అని అంటే, 100% ఏంటి నువ్వు? ఇఫెక్టివ్ కమ్యూనికేటర్ అంటే ఏంటి? తెలుగులో ఏం చెప్తాము? అవసరమైన కాన్వర్జేషన్. ఓకే, ఇఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే అర్థమైతే చేసుకున్నారు అందరూ? బస్ అర్థం చేసుకుంటే సరిపోతుంది నాకు. అయితే మీరు ఒకవేళ 100% ఇఫెక్టివ్గా కమ్యూనికేట్ చేస్తున్నారు అంటే వర్డ్స్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, మీ టోన్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, మీ బాడీ లాంగ్వేజ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? ఎవరైనా ఒకరు, నేను రాస్తాను ఇక్కడ, చెప్పండి వాలంటీర్గా చెప్పండి ఎవరైనా. 60, 30, 10. 60, 30, 10. ఇంకెవరన్నా? థర్టీ 35, 40. ఇంకేమన్నా? ట్యాక్స్ ఏం పడదండి, యూ కెన్ వాలంటీర్, మీ ఫిగర్లు చెప్పగలుగుతారు. 40, 40, 20. ఇంకా వర్డ్స్ ఎంత? 5, 25, 70. ఇది 30, 40, 70 అయిపోయింది. 30 మిగిలినాయి నాకు ఇంకా. ఇప్పుడు 30 అయిపోయింది, ఇది 40 అయిపోయింది కదా, మిగిలిన 30 కదా 100లో. థర్టీ ఫైవ్ 30 ఓవర్ యూర్. వినండి, మీరు చెప్పండి ఇప్పుడు. ఓహో, ఓకే, 35 కరెక్టేనా? ఇక్కడ తీయమంటారా? ఇక్కడ 30 అయిపోతుంది. ఓకే, సారీ. ఎనీబడి ఎల్స్? ఫైనల్ గెస్. 25, 25, 50. ఓకే, సో రియాలిటీ చెక్ మీకు.
బై ద వే దిస్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ వాస్ కండక్టెడ్ ఇన్ కార్నెల్ యూనివర్సిటీలో చేశారు. 7 సంవత్సరాలు చేశారు దీనిపైన పని. సో ద రియాలిటీ ఈజ్ వర్డ్స్ దాని ఇంపాక్ట్ ఆన్ సమ్మన్ వాజ్ అన్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ ఈజ్ ఓన్లీ 7%. టోన్ అన్నది 38%. బాడీ లాంగ్వేజ్ అన్నది 55%. సో దగ్గర అంటే మీది దగ్గర వచ్చింది. దిస్ ఇస్ వేర్ 5, 25, 70 అన్నారు. 60యా? ఓకే 60. 10, 30, 60 వాజ్ యోర్స్. సో దగ్గర వచ్చింది ఇది. 7% ఇంపాక్ట్ వర్డ్స్ విల్ హ్యావ్ ఆన్ యూ బీయింగ్ అన్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్. 38% అన్నది టొనాలిటీ పైన ఉంటుంది. 55% అన్నది బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? జెస్చరింగ్, యువర్ పోస్చర్, యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. అర్థమవుతుందా? హలో, ఓకే ఓకే. సో ఇది రాసుకున్నారా? ఇది ఒక్కటి రాసుకుంటే సరిపోతుంది. 7, 38, 55. అయితే ఒకవేళ దీని ఇంపాక్ట్ ఇలా ఉంది అని అంటే ఇప్పటి నుంచి మీ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఉన్నప్పుడు దీన్ని మీరు పాటించాలి కదా. సో పాటించేటప్పుడు మాకు ఏమి కనబడుతుంది? ఓకే, సో లెట్ మీ ఆస్క్ యూ అనదర్ క్వశ్చన్. బాడీ లాంగ్వేజ్ అంటే చూసినప్పుడు కనబడుతుంది, కరెక్ట్ కదా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము దీనిలో ఉంటాం కదా, ఫోన్ కాల్లో ఉంటాం కదా, ఆడియో కాల్లో. అప్పుడు ఏమైపోతుంది మరి దీనికి? టోన్ ఎంత అయిపోతుంది ఇప్పుడు? బాడీ లాంగ్వేజ్ ఎలిమినేట్ చేసేసాము, వర్డ్స్ ఉంది, టోన్ ఉంది. వర్డ్స్ ఎంత, టోన్ ఎంత? 93. ఏంటి? కరెక్టేనా? సో వర్డ్స్ చేంజ్ అవ్వవు, బట్ టోనాలిటీ ఇంపాక్ట్ 93% పెరిగిపోతుంది మనకు. క్లియరా? No. To cause the improvement in tone, you may shift your posture and a smile on your face. That shifts tonality. ఫిజియాలజీ మారినప్పుడు ఇవి మారుతాయి, కానీ కనపడదు. when there's not a video call, it's only a audio call. Tone impact 93% అవుతుంది. Impact of words still continues to be 7%. Is that clear? Okay. అయితే ఇది ఎందుకు, ఇది తెలుసుకోవాలి. ఈ 3 బ్రెయిన్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయన్నది మనం పరిశీలిస్తాం. ఇంట్రెస్టెడా? ఇది కెనెస్థెటిక్ అని అన్నాను, అంటే మూమెంట్ నోటీస్ చేస్తుంది, చిన్న చిన్న మూమెంట్లు కూడా నోటీస్ చేస్తుంది. అందుకే దాన్ని ఏమంటామంటే సబ్లిమినల్ మెసేజింగ్. సబ్లిమినల్ అంటే కనపడదు, తెర పైన అట్లా కనబడదు, తెర వెనకాల కనబడ్డట్టు లేనట్టు తెలుస్తుంది, కానీ మన బ్రెయిన్ గ్రహిస్తుంది. క్లియర్? ఓకే. సో దీంట్లో ఇది మీకు తెలుసుకోవాలి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ర్యాపో పరంగా మీకు, మీరందరూ సేల్స్ వాళ్ళు, ర్యాపో అంటే ఏంటి? ర్యాపో RAPPORT. ఒకరు రిలేషన్షిప్ బిల్డింగ్ అంటున్నారు, ఒకరు కమ్యూనికేషన్ అంటున్నారు, ఒక బాండింగ్ అంటున్నారు. సరే, ఒక ప్రశ్న అడుగుతాను. ర్యాపో ఉంటే ఏంటట? you'll have good results, no doubt. ఎందువల్ల వస్తుందా గుడ్ రిజల్ట్స్? ఓకే, ఎక్సలెంట్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నా నేను. లేదు, లాస్ట్ క్లాస్లో ఇక్కడ ఉండే. సరే, దానికంటే ముందు ఎక్కడో చూశాను నేను. ఓకే, ర్యాపో అన్నది ఎప్పుడు ఏర్పడుతుంది? సరే, మనం కాస్త దీన్ని ఇచ్చేద్దాము. నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉన్నాను అనుకోండి, ఇండిగో ఫ్లైట్ హైదరాబాద్ రావాలి. నేను సడన్లీ అనౌన్స్మెంట్ వచ్చింది 4 గంటలు లేట్ అని. నా ఫ్లైట్ ఫ్రమ్ ఢిల్లీ టు హైదరాబాద్ ఇస్ 4 hours లేట్. ఆ పక్కన చైర్లో, నడమిట్లో గ్యాప్, పక్కన చైర్లో ఇంకో మనిషి ఉన్నాడు. టక్కమనేటి చేయగొట్టుకున్నాడు నెత్తికి. ఇమీడియట్లీ నేనేం గ్రహించాను? అరే బందా, ఇదే ఫ్లైట్ ఉండొచ్చు, లేట్ అన్నదానికి కొట్టి.
నేనేం చేస్తుండొచ్చు ఇప్పుడు అతనితోనే 4 గంటలు నేను స్పెండ్ చేయాలి. ఇప్పుడు 4 hours బుక్ అయిపోయాను అడ్డంగా. సో ముందు నేను అడిగేది ఏముంటుంది ప్రశ్న, సార్ అదే ఫ్లైటా, హైదరాబాదేనా, అరే అమ్మ ఇండిగో కూడా ఇట్లా అయిపోయిందిరా కాగా పోసుకుంటాడు కదా జరా. దాని తర్వాత నా ప్రశ్న ఏముండొచ్చు, సార్ మీరు ఎక్కడ వాళ్ళు, యాంకే వాంకే హైదరాబాద్ అండి. హైదరాబాద్ అన్నాడు అనుకోండి, నాకేమైతుండొచ్చు, అచ్చా హైదరాబాద్ మే కహా సాబ్ అని అడిగాను అనుకోండి, నేను ఉండేది బేగంపేట, అతను బేగంపేట అన్నాడు అనుకోండి, అయిపోయిందా. నావి ఎన్ని సెటప్లు, ఎన్ని పెన్లిళ్ళు, ఎన్ని 4 గంటలు నేను పోసుకుంటా, ఆయన పోసుకుంటాడు కదా. అరే నా ఇలాకా బాస్, మేరా ఏరియా వాళ్ళ, కరెక్టేనా. ఏంటది ఆ కామనాలిటీ ఏర్పరంగానే, కామన్ ఏంటి, మన ఊరోడు, మన కాలేజు, మన ఏరియా, ఏదో ఒక కామన్, తెలుగోడు తమిళోడు ఏదో ఓడు, కామనాలిటీ, కరెక్టేనా. కామన్ దొరకంగానే అక్కడ సేఫ్ స్పేస్ ట్రస్ట్ బిల్డ్ అయిపోతుంది, కరెక్టేనా. ఆ సేఫ్ స్పేస్ ట్రస్ట్లా నేను కావాలంటే చార్మినార్ది ఒక మినార్ కూడా అమ్ముకొని రాగలుగుతా, పబ్లిక్ గార్డెన్ ఒక చిన్న బిట్టన్న అమ్మేసుకొని రాగలుగుతా. ట్రస్ట్ ఉన్నది అక్కడ, సేఫ్ స్పేస్ ఉన్నది అక్కడ, నమ్మడానికి స్కోప్ ఉంది అక్కడ, ఆస్కారం ఉంది, కరెక్టేనా. విచ్ బేసిక్లీ ఫండమెంటలీ మీన్స్ ఏంటి, మీరు బిజినెస్ చేసే ముందు, బిజినెస్ ప్రపోజల్ పెట్టే ముందు ఒకవేళ ర్యాపో లేదనుకోండి, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు, ఫెయిలియర్కే కదా ప్రిపేర్ అవుతున్నారు. ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ సక్సెస్, ముందు ర్యాపో బిల్డ్ చేయాలి కదా. హలో, ఆ ర్యాపో బిల్డ్ చేసిన తర్వాతనే మీ ఒక ప్రపోజల్ పెడితే దాని యాక్సెప్టెన్స్కి స్కోప్ పెరుగుతుంది. ఇక్కడ దాకా క్లియరా. ఎందుకంటే మీ బ్రెయిన్ అలా డిజైన్ అయి ఉంది. అందరికంటే ముందు ఇది కికిన్ చేస్తుంది. సేఫ్ స్పేస్ లేదనుకోండి, ఫుల్ అలర్ట్లు ఉంటుంది, షీల్డ్ కత్తి రెడీగా ఉంటుంది, ఇటు ఏం చేస్తున్నాడు వీడు అని, కరెక్ట్. ర్యాపో వచ్చేసింది అనుకో, షీల్డ్ వెళ్ళిపోయింది, కత్తి వెళ్ళిపోయింది, కరెక్ట్ కదా. ముందు సర్వైవల్ ఇంపార్టెంట్ ఈ బ్రెయిన్కి, ముందు సర్వైవల్ గురించి చూస్తుంది, దాని తర్వాత మిగతావి చూస్తుంది. ఓకే, మీరు ర్యాపో ఎస్టాబ్లిష్ చేశారు, కామన్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, షీల్డ్ స్వోర్డ్ టకా, సేఫ్ స్పేస్ ఉంటుంది, ట్రస్ట్ వచ్చేస్తుంది. మీ డిజైన్ అటువంటిది, మన డిజైన్ అటువంటిది, మీదని కాదు నాది కూడా. అయితే దీంట్లో ఇదేం నోటీస్ చేస్తుంది, కాన్వర్జేషన్లో ఒక మనిషి పోస్చరు, హిస్ జెస్చరింగ్, అతను స్మైల్ పెడుతున్నాడా, వెనకాల కూర్చుంటుండా, అటెన్షన్తో ముంగట్టుకు వస్తుండా, ఇవన్నీ సబ్లిమనీ నోటీస్ చేస్తూనే ఉంటుంది మీ బ్రెయిన్. ఆ బ్రెయిన్ కంఫర్టబుల్ ఎప్పుడైతుంది, ర్యాపో ఒకవేళ మీకు సేమ్ ఊరు కాదనుకోండి, సేమ్ కాలేజ్ కాదు, మీరు పిల్లలు పోయే స్కూలు కాలేజ్ వేరది, వాళ్ళతో ఎక్కడ లింక్ దొరకలేదు మీకు అనుకోండి, ఎదుటి క్యాండిడేట్తోని ఎక్కడ కామన్ పాయింట్ దొరకట్లేదు మనకు, ఓకేనా. అయినా కానీ నేను చెప్పిన ర్యాపో ఎస్టాబ్లిష్ చేయకముందు మీరు బిజినెస్ ప్రపోజల్ చెప్పేశాను కదా నేను, మీరందరూ ఖచ్చితంగా ఫాలో అయ్యేటోళ్ళు అందరూ. అయితే సార్ అయితే చెప్పిండు వితౌట్ ర్యాపో మనం ప్రపోజల్ పెట్టొద్దు. సో ఇప్పుడు ఎట్లా ర్యాపో బిల్డ్ చేయాలి అన్నప్పుడు, మీరు మిర్రర్ చేయాలి. ఎదుటి వాని మూమెంట్స్ ఉన్నాయి చూడండి, మూమెంట్స్ కానీ జెస్చరింగ్ కానీ, ప్యారెట్ లాగా కాకుండా అతను ఇలా పోస్చర్లు ఉన్నాడంటే విదిన్ 10, 15, 20 seconds అజ్యూమ్ ద సేమ్ పొజిషన్ ఆఫ్ ద అదర్ పర్సన్. మీ ప్రాస్పెక్టివ్ అసోసియేట్ ఉండొచ్చు, లేదా కస్టమర్, పొటెన్షియల్ కస్టమర్ ఉండొచ్చు. అక్కడ ఏమైపోతుంది, సబ్లిమినలీ బ్రెయిన్ ఏం గ్రహిస్తుంది, సేమ్నెస్ గ్రహిస్తుంది. అరే మేరే జైసా కుస్తో దిగరారు, నాలాగానే ఉన్నట్టున్నాడు ఇతను, ఏదో కామనాలిటీ కనబడుతుంటుంది అతనికి, ఓకేనా. సో ఫస్ట్ ద బాడీ పార్ట్, ద మూమెంట్ కానీ, కెనస్థెటిక్, జెస్చరింగ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అది పెట్టండి. రెండోది ఇదేంటి, టోనాలిటీ. టోన్ మనం మాడ్యులేట్ చేసేది. యాజ్ మచ్ as పాసిబుల్ మ్యాచ్ ద టోన్ ఆఫ్ ద పర్సన్ సిట్టింగ్ ఆపోజిట్ యూ. మ్యాచ్ చేయండి టోనాలిటీని. క్లియరా. బ్రెయిన్ ఏం గ్రహిస్తుంది, సేమ్నెస్ గ్రహిస్తుంది కదా టోనాలిటీలా. హలో, సేమ్నెస్ గ్రహిస్తుంది. సబ్లిమినలీ బ్రెయిన్ ఏంటి, కామ్ అవుతుంది. అరే కుస్తో సేమ్ దిగరా మామా, అర్థమవుతుందా. మూడోది విజువల్. ఏది, నియోకార్టెక్స్ ఏమన్నా మనము, దిస్ ఇస్ విజువల్ ఇన్ నేచర్. చూసుకోండి, రెటిక్యులర్ కెనస్థెటిక్ మూమెంట్ గ్రహించేది, లింబిక్ బ్రెయిన్ ఆడిటరీ
ఎమోషన్స్ టొనాలిటీని గ్రహించేది. మూడోది విజువల్ ఇన్ నేచర్, నియోకార్టెక్స్. ఇప్పుడు విజువల్ అంటే ఎలా వీళ్ళు ప్రవర్తిస్తారు ఈ మనుషులంటే, వాళ్ళు లైఫ్ పెద్ద క్యాన్వాస్లో కనబడుతుంది, వాళ్ళకు ఇలిస్ట్రేటెడ్ పిక్చర్లో కనబడుతుంది వాళ్ళకు. ఇటువంటి వాళ్ళు ఎలా మాట్లాడతారు? కాస్త స్పీడ్తో మాట్లాడతారు, మెల్లగా మాట్లాడరు, లట 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 వెళ్ళిపోతుంటారు. ఓకే, సో యాజ్ మచ్ as పాసిబుల్ మీరు అంత స్పీడ్ మాట్లాడపోకున్నా యాజ్ మచ్ as పాసిబుల్ ఇంక్రీజ్ యువర్ పేస్. ఎంత మనం స్పీడ్ చేస్తాం మాట్లాడతాం నార్మల్గా, కాస్త ఇంక్రీజ్ చేయండి, కొంచెమన్నా మ్యాచ్ అయ్యేటట్టు. అర్థమవుతుందా? సో ఈ ఆయుధం ఎప్పుడు వాడతారు? మీకు ర్యాపో జనరేట్ చేసే కామన్ పాయింట్ దొరకలేనప్పుడు ఇది వాడాలి మనం. కానీ నా ఇన్విటేషన్ మీకు ఏంటంటే, ఇప్పటి నుంచే ప్రాక్టీస్లో పెట్టండి. అది మీ బడ్డీ కూర్చుండ ఒక రెక్కలా ఒక రేంజ్లో కూర్చుంటే మెల్లగా కాపీ దట్, మిర్రర్ దట్, ద వే ఈ స్పీకింగ్, మిర్రర్ దట్. దుబాయ్ 6 monthsలో ఇవన్నీ చేసుకోవాలి మనం, రైట్? సో ఇవన్నీ ఎప్పుడు వెన్ యూ స్టార్ట్ యూటిలైజింగ్ ఇట్, వెన్ యూ స్టార్ట్ అప్లయింగ్ ఇట్టే మనం మసిల్ బిల్డ్ చేయగలుగుతాం. క్లియరా? ఓకే, ఇవాళ ఏమి అర్థం చేసుకున్నారు ఈ ట్రై బ్రెయిన్ సిస్టంలో? ఐ టెల్ యూ వాట్. మళ్ళా నలుగురు ఉన్నారు కదా, నలుగురుగా మీరు ఒకటేమో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ పట్ల మాట్లాడుకోవాలి. ద ఇంపోర్ట్ ఆఫ్ వర్డ్స్ ఎంత ఉంటుంది, టోన్ ఎంత ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఎంత ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ తెలవడం మూలాన. అరే ఇంకోటి చాలా ఇంపార్టెంట్ మర్చిపోయాను మిమ్మల్ని, చూడండి. పెన్ లైన్ వాళ్ళు ఎందరు ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్. అట్లీస్ట్ 1 సంవత్సరం అయితే అయిపోయిందని కూడా పెన్లే. ఓకే, గుడ్. అయితే కన్సిడర్ చేయండి, వినండి. 6:30కో 7కో 5:30కో మీ ఆవిడది ఫోన్ వచ్చింది అనుకోండి. ఒక టోన్, ప్రత్యేకమైన టోన్ ఉంటుంది. ఏమండి అనంగానే కరెక్ట్ బటన్లో మీ ప్రెస్ అవుతాయి. ఏం తెలుసు దీని తర్వాత ఏమొస్తుంది? ఆడ మార్కెట్కి వెళ్ళి పుదీనా, కొత్తిమీరి ఇవన్నీ పట్టుకరని తెలుసు. నెక్స్ట్ ఇన్స్టెంట్ ఈ లిస్ట్ వస్తుంది. మీ ప్రవర్తన ఎట్లుంటుంది అప్పుడు? పెట్టవే ఫోన్, మీటింగ్లో ఉన్నా నేను ఈడా, పెట్టు ఫోను, లటక్. యాక్చువల్ ఏమున్నారు? చేతిలో సుట్టున్నది, మంచి టీ ఉన్నది, ఆడ దోస్తులతోనే ఉన్నారు మీరు. కానీ మీ ఇన్స్టింక్టివ్ రియాక్షన్ ఏమొస్తుంది అక్కడ? ఎందుకు వచ్చింది అది? మీరు దోస్తులతో ఉన్నప్పుడు మీకు ఒక ఐడెంటిటీ ఉన్నది కదా. అరే మరదమారు, ఒక ఐడెంటిటీ ఉన్నది ఫ్రెండ్లో. సడన్గా ఈ ఫోన్ వచ్చి కొత్తిమీరి పుదీనా పట్టుకరమ్మ అన్నప్పుడు ఆ 6 నడిమిట్లో కాస్త మీది ఐడెంటిటీ దెబ్బతిన్నట్టే కదా. అక్కడక్కడ కోసపడేస్తారు మీరు, కాన్వర్సేషన్ ముందుకు పోదాడా. అర్థమవుతుందా? సో ఇలాంటి మనవి ఎన్నో బిహేవియరల్ ప్యాటర్న్స్ ఇక్కడ ఎంబెడ్ అయి ఉన్నాయి, విచ్ ఆర్ నాన్ రిసోర్స్ఫుల్ కదా. హలో, ఇవి మన జీవితాన్ని, మన రిలేషన్షిప్లో ముందుకు తీసుకుపోవు. కరెక్టేనా? ఇంకోటి ప్రత్యేకమైన ప్రవర్తనలు మనకు ఉంటాయి. ఇప్పుడు మన టీంతో మనం మాట్లాడేటప్పుడు డౌన్ లైన్కి వి మే బి ఇన్స్ట్రక్షనల్. అన్నా మురళి, నువ్వు వాళ్ళ సైడ్ వెళ్ళిపో, నువ్వు ఎక్కడ పోతున్నావు, 3 కస్టమర్లు కలుస్తున్నావు కదా, ఇన్స్ట్రక్షనల్. అర్థమవుతుందా? అయితే ఇలా ఉండడం మూలాన మంచిగా కమాయిస్తున్నా నేను, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి నా జీవితంలో. ప్రత్యేకమైన నెలకు ఇంత తీసుకుపోతున్నా నేను. ఏంది? దిస్ వే ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల ఈ బ్రెయిన్ అలా గ్రహిస్తుంది. అది ఎందుకు? రిజల్ట్ ఇట్లానే వస్తుంది కదా. నువ్వు ఇంటికి వచ్చావు, ఇంట్లో డౌన్ లైనా, ఇంట్లో ఎప్పుడు అప్లైనే కదా. కానీ మనకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి నా కమ్యూనికేషన్లో? సో ఆ సిట్యువేషన్ గ్రహించదు ఈ బ్రెయిన్. మోస్ట్ టైమ్స్ వెన్ యూఆర్ నాట్ అవేర్, ఇంకా పెట్టేదా, ఎప్పుడు వేస్తున్నావు అన్నావు అనుకో, ఏమయ్యే మరి రివర్స్ అవుతుంది. అక్కడ రిజల్ట్ అయితే రావు, వేరే వస్తాయి, వేరే టైప్ రిజల్ట్స్ వస్తాయి. సో సిట్యువేషనల్ లీడర్షిప్ అన్నది మనము వీ హ్యావ్ టు బి వెరీ అవేర్. కమ్యూనికేషన్లో ఎస్పెషలీ నేను ఏ సిట్యువేషన్లో ఉన్నానో, నా ప్రవర్తన ఇక్కడ ఎలా ఉండాలి. జస్ట్ బికాస్ ఐ గాట్ రిజల్ట్స్ సమ్వేర్ ఎల్స్, ఎక్కడో నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి, అది ఇక్కడ డూప్లికేట్ అవ్వవు. ప్రతి సిట్యువేషన్ మారుతుంది. మన కమ్యూనికేషన్ అలాగే మారాలి. ఎందుకు? మనం ఎవాల్వ్ అలా అయ్యాము. ఈ ట్రై బ్రెయిన్ సిస్టమ్ అన్నది ఎవల్యూషన్లో అలా జరిగింది. ఏం చేయలేం, బుక్ అయిపోయినా మనం అడ్డంగా అట్లనే. ఇప్పుడు ఏం చేయలేం దానికి. క్లియరా? ఓకే. సో మీరు డిస్కషన్లో ఇప్పుడు నలుగురు ఏం చేస్తారంటే, రెటిక్యులర్ బ్రెయిన్ ఏంటి, ఎక్కడ మనం దెబ్బతింటాం,
లింబిక్ బ్రెయిన్ ఏంటి, ఎక్కడ కేర్ఫుల్ ఉండాలి నేను, నియోకార్టెక్స్ ఏంటి, దీన్ని ఎట్లా ఉపయోగించగలుగుతాను, అందరికంటే ఇంపార్టెంట్ పార్ట్. ఈ రెండు ఎక్సైటెడ్ ఉన్నాయి అనుకోండి, ఇది పనిచేయదు. హలో, మళ్ళా చెప్తున్నాను, ఈ రెండు ఎక్సైటెడ్ ఉంటే, ఎక్సైటెడ్ అంటే ఏంటి, కోపం వచ్చేసింది అనుకోండి, చాలా ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్గా ఉందనుకోండి, ఈ రెండు ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 8 9 10 ఉన్నదనుకోండి, మీకు రోషం వస్తుంది, మీకు బ్యాలెన్స్గా లేరు మీరు. ఓకేనా? అప్పుడు ఏమైపోతుందంటే దీని ఎంసీబీ ట్రిప్ అయిపోతుంది. మీ ఇంట్లో మీటర్ ఉందండి, ఎలక్ట్రిసిటీ మీటర్ ఉంది కదా, సడన్ హై వోల్టేజ్ సర్జ్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ట్రిప్ అయిపోతుంది, టపక్కన పడిపోతుంది. ఎందుకు ట్రిప్ అవుతుంది? కరెక్ట్, హై వోల్టేజ్ వల్ల ట్రిప్ అవుతుంది. ఆ మెకానిజం ఎందుకు పెట్టాం మనము? మీ ఇంట్లో అప్లయన్సెస్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి పెట్టుకున్నాం. కరెక్టేనా? గుడ్. అయితే సిమిలర్లీ ఇక్కడ హై సర్జ్ వల్ల ఇక్కడ ఏమి కాలిపోయేది ఏమి ఉండదు. ఇక్కడ మెకానిజం ఎందుకు డెవలప్ అయిందంటే, మనకు ఇవి ఎక్సైటెడ్ ఉన్నాయి అంటే సర్వైవల్ పట్లనే టెన్షన్ కదా, థ్రెట్ ఉన్నప్పుడు ఇవి ఎక్సైట్ అవుతాయి. ఐడెంటిటీకి థ్రెట్ ఉండొచ్చు, రియల్ థ్రెట్ ఉండొచ్చు. ఇవి ఎక్సైటెడ్ స్టేట్ ఉన్నప్పుడు నీకు సర్వైవల్ ఇంపార్టెంటా, గ్రోత్ ఇంపార్టెంటా? ముందు బతికితే కదా గ్రోత్ వస్తుంది. కరెక్టే కదా, ముందు బతికితే గ్రోత్ వస్తుంది. ఇది రిడెండెంట్ అయిపోయింది, అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతం. సర్వైవల్ ఇంపార్టెంట్ అయిపోయింది, అందుకే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇది రిక్రూట్ చేయదు, మన సిస్టమ్ దీన్ని రిక్రూట్ చేయదు. ముందు బతకనివ్వు, దాని తర్వాత గ్రోత్ చూస్తా, క్రియేట్ చేస్తా నేను కొత్తవి. ఇస్ దట్ క్లియర్? అందుకని ఈ మెకానిజం డెవలప్ అయింది. సో ఏ పని కూడా మీరు పిచ్చగా అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు క్రియేటివ్ వర్క్లో దిగకండి. కామ్ డౌన్, యూజ్ యువర్ టూల్స్. మీరు పాట విని కామ్ అవుతారా, మెడిటేట్ చేసి కామ్ అవుతారా, కొందరికి సుట్ట అలవాటు ఉంటుంది, ఏది చేస్తారో చేసుకోండి, కానీ కామ్ అయిన తర్వాతనే గెట్ ఇన్ టు ద క్రియేటివ్ ఆస్పెక్ట్. క్లియరా? గుడ్. సో నలుగురు ఇప్పుడు డిస్కస్ చేయండి. ఏమి మీ టేక్ అవేస్, ఎలా వాడగలుగుతారు ఇవాళ లెర్నింగ్ అన్నది మళ్ళీ అడుగుతాను నేను. చూద్దాం. ఓకే, ఓకే. సో ఒక పదం వినుంటారు కదా మీరు, హర్కత్ హై తో బర్కత్ హై. హర్కత్ ఉంటేనే బర్కత్ ఉంటుంది అని. హర్కత్ అంటే ఏంటి? యాక్షన్స్ ఆర్ యాక్టివిటీ. కరెక్టేనా? దేని పట్ల యాక్టివిటీ? ఓకే, సో ప్లానింగ్ ఉండొచ్చు, మీ బిజినెస్ పట్ల ఉండొచ్చు. అయితే హర్కత్ హై తో బర్కత్ హై అన్నప్పుడు మన కాంటెక్స్లో ఏంటంటే, ఇక్కడ నేర్చుకున్నది ఎంత మీరు అప్లై చేస్తున్నారు, మీ హర్కత్లో ఎంత కనబడుతుంది, ఏదేది మీరు నేర్చుకుంటున్నారో ఎంత అప్లై చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ మనకు. క్లియరే కదా? ఇది మీరు నేర్చుకున్నదంతా ఏంటంటే యాక్స్, గొడ్డలి అంటారా, గొడ్డలి. మీ ఒక గొడ్డలిని మీరు ఏం చేస్తున్నారు? షార్ప్ని ఎప్పుడు అవుతుంది, ఇంప్లిమెంట్ ఎప్పుడు చేయగలుగుతారు? మీరు అర్థం అవ్వాలి, కంఫర్టబుల్ అవ్వాలి. మీరు కంఫర్టబుల్ అవ్వాలి అంటే 10 మందికి నేర్పించారనుకోండి, మీలో ఉన్నప్పుడే 10 మందికి నేర్పించగలుగుతారు కదా. ఇక్కడ మీ కిస్మత్ చూడండి, నేర్చుకోనికి డౌన్లైన్ మీకు అట్లనే అడ్డంగా బుక్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు కాస్ దేవులాడు తీసుకొని వచ్చే అవసరం లేదు కదా, మీ అందరికీ డౌన్లైన్ ఉన్నట్టే కదా. గుంపుగా చేరుకొని లగ మీరు నేర్చుకుంది చెప్తే పోయారనుకోండి, ఒకటి మీలో అది సమకూర్చుకుంటున్నారు, రెండోది మీ దొడ్డి దర్వాజా బంద్ చేసుకుంటున్నారు. మీరు చెప్పింది మీరు ఫస్ట్ పాటించాలి కదా, మరి కరెక్టేనా? మీ దొడ్డి దర్వాజా బంద్, తాళం వేసేసినట్టే కదా, మీకు ఎస్కేప్ లేదు కదా. సో మీరు పాటించినప్పుడు మీకు రిజల్ట్స్ కనబడతాయి. మీ కింద వాళ్ళు చూస్తుంటారు, అరే సార్ ఏం చెప్తున్నాడు, ఆయన కూడా చేస్తున్నాడు బాబు. మీ వర్డ్స్కి పవర్ ఉంటుంది కదా. లేదా నువ్వు చెప్తున్నావు కానీ నువ్వు చేస్తలేవన్నప్పుడు పవర్ ఏమున్నది మళ్ళీ అక్కడ. కరెక్టేనా?
సో వెన్ యూఆర్ మీరు డెమాన్స్ట్రేషన్ ఉన్నప్పుడు మీరు ఏది చెప్తున్నారో అక్కడ పవర్ ఉంది మీకు. తద్వారా మీ ఆర్గనైజేషన్ అంటే టీమ్ కెపాసిటీ మీరు పెంచుతున్నారు. వాళ్ళకి ఇదే నేర్పించారు అనుకోండి, వాళ్ళ ప్రవర్తనలు ఈ చేంజెస్ వచ్చాయనుకోండి, మీ టీమ్ ఎఫెక్టివ్నెస్ పెరుగుతుందా తగ్గుతుందా? ఎవరికి మేలు కలుగుతుంది మరి? మాకా? ఇది పార్ట్నర్షిప్, క్లారిటీ తెచ్చుకోండి. లేదా పార్ట్నర్షిప్ చెప్పండి మరి, కలిసి తిందాం. సో అది మీది ప్రొపరైటరీ కన్సర్నే కదా. సో ఇట్స్ యూ హూ విల్ బెనిఫిట్, మీ టీమ్ విల్ బెనిఫిట్. కరెక్టే కదా? సో ఆ క్లారిటీ తెచ్చుకోండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. గుర్తుపెట్టుకోండి, దుబాయ్ 6 నెలలే మనకున్నాయి. ఎంత త్వరగా మీరు దాన్ని రోల్ అవుట్ చేయగలుగుతారో అంత టీమ్ కెపాసిటీ అంత త్వరగా పెరుగుతుంది. కరెక్టేనా? మీరు ఏ గోల్స్ పెట్టుకున్నారో దాన్ని అప్పుడు సాధించగలుగుతారు. నా కమ్యూనికేషన్ క్లియరా? ఓకే. అయితే నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నేను ఎంటర్ అవుతున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది మీ ప్రవర్తన? నాకు ఎలా తెలుస్తుంది మీరు వాస్తవికంగా మీరు వాడుతున్నారు నేర్చుకున్నది అన్నది నాకు ఎలా తెలుస్తుంది? నేను ఎంటర్ కాగానే బాడీ లాంగ్వేజ్, ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, రైట్? నాతోని ర్యాపో బిల్డ్ చేయాలంటే ఏదో ఒక కామన్ నన్ను ఇన్ టర్మ్స్ ఆఫ్ కెనస్థెటిక్ కానీ ఆడిటరీ కానీ విజువల్ కానీ దెల్ బి సమ్ మేనరిజమ్స్ యూ మిరర్ రాదర్ దాన్ సార్ వచ్చినట్టు వెనకాల కూర్చున్నా కూర్చుని చూడు. ఐఎమ్ కోచ్ అన్నప్పుడు మీరు కోచీసే కదా, ఓపెన్గా ఉండాలి కదా మనం. సార్ 15 minutes ముందు వచ్చేసారా? వెరీ గుడ్ వెరీ గుడ్, కూర్చోండి కూర్చోండి. వాట్స్ రాంగ్? మనుషులమే కదా. బట్ రాదర్ అరే వెనకాల కూర్చుండు వెనకాల నేను ఒకటి అబ్జర్వ్ చేస్తున్నా, వాట్ విల్ బి ద ప్రవర్తన బిహేవియర్ ఏముంటుంది మనుషులది. సో ర్యాపో ఫండమెంటల్ ఎవరున్నా కానీ మీ ప్రైమ్ పని ర్యాపో బిల్డ్ చేయాలి. ఈ వీక్ అంతా మీ పని అక్కడ కండలు పెంచాలి. కమ్యూనికేషన్ పరంగా వర్డ్స్, టోను, బాడీ లాంగ్వేజ్ దృష్టి సాధించాలి. ఇంటిగ్రిటీ ఎక్కడెక్కడ పోయింది రిస్టోర్ చేస్తూ పోవాలి. బై ద వే, యూజువల్లీ మన తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏం జరుగుతాయి? ఫస్ట్ ఇయర్ కదా, ర్యాగింగ్ గురించి వద్దు కానీ బ్యాక్లాగ్లు పెట్టుకొని పోతుంటాం. కరెక్టేనా? కళ్ళెంగే వచ్చే సంవత్సరం పెన్లు వచ్చిందిరా, నెక్స్ట్ లాస్ట్ 4th year వచ్చే లోపు బ్యాక్లాగ్ ఎన్ని అయిపోయినాయి పేపర్లు? కరెక్టేనా? ఇప్పుడు మీరు ఎవ్రీ వీక్లో ఒక్కసారి నేర్చుకున్నది మీరు గ్రిప్ ఆ వీక్లో తెచ్చుకోలేదనుకోండి, ఇది బ్యాక్లాగ్లా అయిపోతుంది. ఇది మీరే దుబాయ్ నాకు సెట్ అయితే లేదరా అబ్బాయి మరడపల్లికి వచ్చేస్తారు, అడ్డగుట్టకు వచ్చేస్తారు మళ్ళీ. అలా తెచ్చుకోకండి. ఏ సెషన్లో నేర్చుకున్నది ఇమీడియట్ ఇన్స్టెంట్లీ ఫ్రెష్గా ఉన్నప్పుడు డౌన్ 9లో రోల్ అవుట్ చేయండి. దాని ఇంపాక్ట్ తెలుస్తుంది. అప్పుడు మీకు ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళకు మంచిగా చెప్పగలుగుతారు. మీరు చేస్తారా అందరూ? ఓకే.